గల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర బాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో బాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకరు ఆ మోము పైన ఊసింది మరి ఒకరు చెల్లుమని కొట్టింది ఒకరు ఆ మోము పైన ఊసింది మరి ఒకరు బంతులాడినారు బాధలను పెట్టినారు బంతులాడినారు బాధలను పెట్టినారు నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని
చివరిగా ఒక పాట పాడుకుని ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. కల్వరి గిరిలో ఉన్న సిల్వలో పలు బాధలు పొందెను, ఘోర బాధలు పొందెను అనే కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మనం కనపరుచుకుందాం. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలు బాధలొందెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలు బాధలొందెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలు బాధలొందెను, ఘోర బాధలు పొందెను. ప్రతివానికి రూపునిచ్చే, అతనికి రూపు లేదు. ప్రతివానికి రూపునిచ్చే, అతనికి రూపు లేదు. 10,000లో అతి ప్రియుడు, పరిహాసములనొందినాడు. 10,000లో అతి ప్రియుడు, పరిహాసములనొందినాడు. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలు బాధలొందెను, ఘోర బాధలు పొందెను. తారక రక్తంబు కార్చి దాహము దాహమనెను, తారక రక్తంబు కార్చి దాహము దాహమనెను. పారబోయబడి పాపంబుగా చేయబడే, పారబోయబడి పాపంబుగా చేయబడే. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలు బాధలొందెను, ఘోర బాధలు పొందెను. అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి, అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి. నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే, నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే. నీ కోసమే, అది నా
కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందెను ఘోర బాధలు పొందెను వధ చేయబడు గొర్రెవలే బదులేమి పలుకలేదు వధ చేయబడు గొర్రెవలే బదులేమి పలుకలేదు దూషించు వారిని చూచి దీవించి క్షమించె చూడు దూషించు వారిని చూచి దీవించి క్షమించె చూడు నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలో పలు బాధలుందెను ఘోర బాధలు పొందెను సాతాను మరణము గెల్చి పాతాళమందు గూల్చా సాతాను మరణము గెల్చి పాతాళమందు గూల్చా సజీవుడై లేచినాడు స్వర్గాన నిన్ను చేర్చినాడు సజీవుడై లేచినాడు స్వర్గాన నిన్ను చేర్చినాడు నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందెను ఘోర బాధలు పొందెను కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందెను ఘోర బాధలు పొందెను నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందెను ఘోర బాధలు పొందెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ సమయంలో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. ఈ రాత్రి మన ఆహ్వానాన్ని మన్నించి దైవ సందేశాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చిన దైవజనులు పాస్టర్ రవికుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారి వేదిక మీదకి వచ్చి వారి కొరకు ఏర్పాటు చేయబడిన స్థలంలో కూర్చోవలసిందిగా ఆయనకి తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాత్రి మన మధ్యకు చేసిన దైవజనులు పాస్టర్ ఎలీషా గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి ఎలీషా. ఈ సమయంలో ఇక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పాఠ్య భాగము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం నుంచి 47వ వచనం వరకు జెస్సీ వచ్చి చదువు వినిపిస్తుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము
41వ వచనం నుంచి 47వ వచనం వరకు. వాక్యపట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41 నుంచి 47 వరకు మనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధల యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారును ఏకముగా కూడి తమకు కలిగినదంతయును సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినమును దేవాలయంలోని తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుడి కొద్వాక్యం నేను ఆశ్రయించుగాక. వాక్యమును చదివి సహకరించిన జస్సిని దేవదేవుడు దీవించునుగాక. ఆమె. అందరం కూడా లేచి నిలబడదాం. రాత్రి కొద్ది నిమిషాలు ఆరాధన ద్వారా దేవుని నామని మనం పొందాం. ఈ సమయంలో దైవజన ఎలీషా గారు ఆరాధనలో నడిపిస్తారు. అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని నామని కనపరుద్దాం. అందరం కూడా కొద్ది నిమిషాలు స్తుతి యాగం చేద్దాం. స్తుతి యాగము చేసేవాడు ప్రభువును గణపరచుచు ఉన్నాడని దైవలేఖనం సెలవిస్తుంది. ఈ రాత్రి ప్రభువు హృదయాన్ని తృప్తిపరచటానికి, ప్రభువు ఆశను తీర్చటానికి, ప్రభువును గణపరచటానికి, ఆయన పాద సన్నిధికి, ఆయన గద్దె స్థలముగా ఏర్పాటు చేసుకుని ఆయన మందిరావరణంలోనికి రావటానికి దేవుడు చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన హృదయము కలిగిన వారమై, కృతజ్ఞత కలిగిన మనస్సుతో హృదయపూర్వకంగా దేవదేవుని రాత్రి ఆరాధన చేద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. గనుడవైన దేవా మీకు వందనాలు, 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 వందనాలు. రాజాది రాజా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువులకు ప్రభువా నీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా నీ వంటి దేవుడు ఎవరును లేరయ్యా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దైవమా నీకు వందనాలు. సుకుమారుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. జగముల లేలే చక్రవర్తి నీకు వందనాలు, 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 వందనాలు. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా, యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా.
పరిపాలకం, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీ కర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీ కర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే. ఆమె పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా.
యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా అవునయ్యా మాకు ఆధారము నీవే మా కొండ నీవే మా కోట నీవే దేవా మా రక్షణ శృంగము నీవు మాత్రమే దేవా అయ్యా నిన్నే నమ్ముకున్నాం నీ పాదాల దగ్గరకు చేరామయ్యా అయ్యా నన్ను నమ్ముకున్న వాడిని ఎన్నడెన్నడను సిగ్గునందనిచ్చు దేవుడును కాను అని వాగ్దానము చేసిన దేవా అయ్యా ఈ రాత్రి అయ్యా నీ పాదాల చెంత చేరి హృదయము యొక్క తలుపులను తెరిచి హృదయపూర్వకంగా శరీరాత్మ ప్రాణములను మిళితము చేసి అయ్యా ఈ రాత్రి ఆరాధిస్తూ ఉండగానే ఏ విషయములలో సిగ్గుపడుతూ ఉన్నారు ఏ విషయములలో దుఃఖపడుతూ ఉన్నారు ఏ విషయములలో అవమానపడుతూ ఉన్నారు ఏ విషయములో నిందను అనుభవిస్తూ ఉన్నారు అయ్యా నిశ్చయముగా అయ్యా నీవే నీ కృపను విస్తరింపచేస్తున్నందుకొందనాలు అయ్యా కృప వెంబడి కృపతో నింపుతానని వాగ్దానము చేసిన దేవా ఈ రాత్రి నిశ్చయముగా కృప వెంబడి కృప అయ్యా నీ బిడ్డలైన మేము అనుభవించున్నట్లుగా నీ కృపను విస్తరిస్తూ ఉన్నందుకయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాత్రి అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అపరమ తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు మీ సమస్తమును మర్యాదగా క్రమంగా మీరు జరిగించారు తండ్రి. శ్రేష్టమైనటువంటి తరుణములో నీ దైవజనుడు నిలబడుతుండగా మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడితే మాకు మేలు, నీ వాక్యం వెల్లడకు తోడిన వెలుగు కలుగుతుంది తండ్రి. నీకు ఆత్మీయ మనోనేత్రములు వెలిగించండి, జీవితాలు సరిచేసుకోవడానికి తండ్రి సంఘముగా ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉండాలో ప్రభా, సంఘము ఏ విధంగా తండ్రి నీ రాకడలో ఆయత్తపడాలో నీ దాసుడు నిలువ పెట్టుకుని తండ్రి నీ సిలువ చాటు మరుగుపరుచుకుని దేవా నీ దాసుడు ద్వారా ముఖాంతంలోంచి మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని జరిగిన కార్యములన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ జరగబోతున్న వాక్య పరిచయ ద్వారా కూడా మీరే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ మనవడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. రాత్రి చక్కని రీతిలో ఆరాధనలో నడిపించడంలో సహకరించిన దైవజన ఎలీషా గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. దైవజనులు రవికుమార్ గారు దేవుని వాక్యాన్ని అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దయచేసి సంఘ బిడ్డలందరూ కూడా ఆశతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని విని దైవికమైన మేలులు పొందుకోవలసిందిగా తెలియపరుస్తూ దైవజనునికి వాక్య సందేశం కొరకై ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇది కొంచెం బేస్ తగ్గించు. దేవుడిచ్చినటువంటి మరొక శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి నా సత్యవేద కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. స్థానిక సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, ఈ కూడికలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి యొక్క కూడికలో భాగముగా కొంచెం పెంచినాను. కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము, కొంచెం సౌండ్ పెంచు, 41, 42 వచ్చిన భాగాలు నేను చదువుతాను, మీరు చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 41, 42 వచ్చిన భాగాలు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు చదవబడినటువంటి లేఖనము మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, మరొక సాయంకాల సమయంలో ప్రభా ఇట్టి రీతిగా ఈ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చారు. ప్రభా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికలో అల్పుడునైనటువంటి నన్ను నిలవబెట్టుకున్న విధానంను బట్టి ప్రభా నీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ప్రభా నిలవబెట్టుకున్నవాడు నీవే మాట్లాడించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నా నోటికి కావలిగా ఉండి సమయానికి అనుకూలమైన అవసరమైన నీ దివ్య వాక్కులను మాత్రమే మాట్లాడటానికి కృప చూపించి నడిపించండి. చేరిన ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును దయచేసి మీకే మహిమ, ఘనత, ప్రభావం అర్పించుకుంటారని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీద సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. గత కొన్ని సంవత్సరాలుగా సంఘము మరియు లోకము ఏకమైపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సంఘములోనికి లోకము ప్రవేశించటము, లోకములో ఉన్నటువంటి వ్యవహారాలు లేదా పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ కూడా సంఘములోనికి ప్రవేశించటం వలన సంఘం యొక్క విస్తరణ అనేటువంటిది జరగటం లేదు. సంఘం యొక్క అభివృద్ధి అనేటువంటిది, ప్రాముఖ్యంగా ఆత్మీయమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ కూడా జరగటం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకుంటే, సంఘమును గూర్చి దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది, సంఘము దేవుని దృష్టికి ఎంత ప్రాముఖ్యమైనది, సంఘము దేవుని ఎదుట ఎంత విలువైనది అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోకపోవటం వలన, సంఘము అంటే ఏమిటి అన్నటువంటి విషయం గురించినటువంటి సరైన అవగాహన మనకి లేకపోవటం వలన మనం నార్మల్గానే లోకంలో జీవిస్తున్నటువంటి విధంగానే సంఘము కూడా ఈ రోజున కనిపిస్తూ ఉన్నది. ఒకసారి మనము ఆదిమ అపోస్తుల సంఘం కాలం నాటికి వెళ్ళినప్పుడు, ఆ అపోస్తుల కాలం నాటి సంఘము ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. లోకమును పోలి ఎక్కడ కూడా జీవించినట్టుగా కనిపించదు. లోక సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి ఆచారాలు కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, విషయాలు కావచ్చు సంఘములోనికి రాలేదు. కాబట్టి వారు ప్రత్యేకమైనటువంటి రీతిగా ఎంచబడ్డారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో వారి జీవితం అనేటువంటిది కనిపించడం మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఇప్పుడున్నటువంటి కడవరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో
సంఘము తిరిగి మరల ఆదిమ అపోస్తుల సంఘం కాలం నాటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అంతైనా ఉన్నది. సంఘము విస్తరించాలి అన్నా, సంఘం అభివృద్ధి చెందాలి అన్నా, నశించినటువంటి అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడి సంఘంలోనికి రావాలి అన్నా, ఆల్రెడీ విశ్వసించి సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మీయమైనటువంటి స్థితిలో పరిపూర్ణులుగా వెళ్ళాలి అన్నా కూడా ఒకసారి ఆదిమ అపోస్తుల కాలం నాటి సంఘాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుని దానితో మన జీవితాల్ని పోర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. సంఘము అనేటువంటి మాటను గూర్చి గ్రీకు భాషలో ఎక్లేషియా అనేటువంటి ఒక పదము వాడబడింది. దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ అనగా బయటకు పిలువబడినటువంటి వారు. మనం ఎక్కడి నుంచి బయటికి పిలువబడ్డామంటే లోకంలోంచి బయటికి పిలువబడ్డాం. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, చీకటిలోంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనము పిలువబడినటువంటి వారం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనము ఆలోచన చేస్తే లోకంలోంచి పిలువబడి మనం ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నను కూడా లోకాన్ని విడిచిపెట్టి రాలేనటువంటి క్రైస్తవ్యాన్ని మనము చూడగలుగుతున్నాం. చీకటిలోంచి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క వెలుగులోనికి మనం వచ్చామే కానీ చాలామంది ఇంకా చీకటి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూనే ఉండటం వలన ఏమైందంటే లోకాన్ని, సంఘాన్ని తేడా గమనించలేనటువంటి స్థితిలో మనము వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, లేకపోతే క్రీస్తును వెంబడించినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనిపించడం అనేటువంటిది మనము చూస్తున్నాం. ఈ రోజున పోల్చుకోలేనటువంటి స్థితి, అంటే నామకార్థమైనటువంటి ఒక స్థితిలోనికి ఈ రోజున లోకము మనము చూస్తూ ఉన్నాం. మనం ఇలా ఉన్నామని కాదు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం. లోకాన్ని పరిశీలన చేసుకుంటూ లోకంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా క్రైస్తవ్యంలోనికి ఏ విధంగా లోకము వచ్చేసిందో దానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో, అనగా ఆయన మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు అన్నటువంటి మాటను బట్టి పరిశుద్ధత అనగా ప్రత్యేకించబడినటువంటి స్థితి, సెట్ అపార్ట్ అని ఉంటుంది. హోలీ అనేటువంటి మాటకు సెట్ అపార్ట్ అనగా ప్రత్యేకమైనటువంటి వారు, మీరు ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి వారు అన్నది. ఆదిమ అపోస్తుల సంఘ కాలంలో మనం చూసినప్పుడు చదవబడినటువంటి వాక్యంలో కాబట్టి అతని వాక్యమును అంగీకరించినటువంటి వారు బాప్తిస్మం పొందిరి అన్నటువంటి మాట. మొదటిగా పేతురు ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు ఎంతమైతుందైతే ఆ సువార్తను విని అంగీకరించారో, అంగీకరించినటువంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందటం ద్వారా సంఘములో చేరినటువంటి వారుగా ఉన్నారు. కానీ వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు అక్కడితో ఆగిపోలేదు. కానీ కింద మాటల్లో ఉంటుంది, వారు అపోస్తుల బోధ ఎందంట ఎడతెగక ఉండిరి అన్నటువంటి మాట. ఎలా ఉన్నారంట? ఎడతెగక, కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి మేము సువార్త విన్నాం కదా, ఒకసారి మేము క్రీస్తుని అంగీకరించేసాం కదా, ఇక్కడితో మా పని అయిపోయింది, మేము ఇంకా సువార్త వినాల్సిన పని లేదు, లేదా వాక్యం వినాల్సినటువంటి పని లేదు అన్నటువంటి రీతిగా ఆ రోజున ఆదిమ సంఘం అనేటువంటిది లేదు. కానీ వారంట అపోస్తుల బోధ యందు ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉండిరి అన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనలో చాలామంది చేసేటువంటి పని ఏంటంటే ఒకసారి వాక్యం విన్న తర్వాత, ఒకసారి సంఘంలో చేర్చబడిన తర్వాత వాక్యం మీదంత ఆసక్తి ఉండదు. వాక్యమును వినాలన్నటువంటి ఆసక్తి కావచ్చు, వాక్యాన్ని ధ్యానించాలన్నటువంటి ఆసక్తి కావచ్చు, లేదా కొంచెం ఎక్కువసేపు వాక్యాన్ని చెప్పినా కూడా తట్టుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది ఎక్కడ కూడా మనకి కనిపించదు. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించలేకపోతుంది. కానీ ఆదిమ అపోస్తుల సంఘము వాక్యమును ప్రేమించినటువంటి సంఘముగా కనిపిస్తుంది. వాక్యం యొక్క ప్రాముఖ్యత ఎరిగినటువంటి సంఘముగా కనిపిస్తుంది. వాక్యాన్ని హత్తుకుని జీవించినటువంటి వారుగా, ఒకసారి విన్నాం కాదు, ఎడతెగక ప్రతినిత్యము కూడా అపోస్తలులు ఎక్కడెక్కడైతే బోధిస్తున్నారో వారి వెంబడి తిరుగుతూ వారు వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎందుకంటే వారికి తెలిసింది ఏంటంటే వాక్యమే మా జీవితాలని మార్చేది, వాక్యమే మాలో పాపాన్ని రాకుండా చేసేది. వాక్యం ద్వారానే మేము పాపాన్ని ఎదిరించగలము, వాక్యం ద్వారానే తిరిగి మరలా మేము లోకములోనికి వెళ్ళిపోకుండా
క్రీస్తు యొక్క చేతి నుంచి మేము బయటికి వెళ్ళిపోకుండా వాక్యము మాత్రమే మమ్మల్ని రక్షించగలదు, వాక్యం మాత్రమే మమ్మల్ని సరిచేయగలదు అన్నటువంటి విషయాన్ని అది మా అపోస్తుల సంఘము నమ్మింది. కాబట్టే వారంట అపోస్తుల బోధ యందు ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉండిరి అన్నటువంటి మాట మనకి కనిపిస్తుంది. ఏ రోజైతే మనకి వాక్యం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుందో, ఏ రోజైతే మనం వాక్యాన్ని ప్రేమించగలుగుతామో, ఏ రోజైతే మనము వాక్యాన్ని హత్తుకోగలుగుతామో, ఆ రోజున మన జీవితంలో ప్రతినిత్యము కూడా మార్పు వస్తూ ఉంటుంది. అది మనకి కనపడుతుంది మొదట. ఎప్పుడైతే వాక్యం మనల్ని మారుస్తూ ఉంటుందో మరింతగా వాక్యాన్ని మనం హత్తుకుంటాం, మరింతగా మనం క్రీస్తుని హత్తుకుంటాం, మరింతగా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్య లోతుల్లోనికి మనము వెళ్తూ ఉంటాం. ఇంకా కొన్ని విషయాలు మనము మాట్లాడుకోవాలంటే, అనేక సంవత్సరాలు నుంచి సంఘములో చేర్చబడినా కూడా చాలామంది ఏంటంటే ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సర్పము, ఆదాము, అవ్వ ఇదే వినటానికి ఇష్టపడుతుంటారు. వాక్య లోతుల్లోనికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు. పేతురు రాసినటువంటి పత్రికలు అంటాడు, ఇది తెలిసిందే, ఎక్కువ రిఫరెన్స్లు నేను చెప్పట్లేదు. వాక్యం అనేటువంటి పాలను అపేక్షించుడి అంటాడు. వాక్యం అనేటువంటి పాలను అనగా తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారమైనటువంటి పాలను పిల్లలకి ఏ విధంగా అయితే ఇస్తామో, క్రీస్తుని అంగీకరించినటువంటి కొత్తలో కూడా పాల వంటి తేలికైనటువంటి ఆహారం లేదా వాక్యాన్ని మనం కోరుకుంటాం. కానీ చాలామంది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ తేలికైనటువంటి వాక్యాన్ని వినటానికే ఇష్టపడతాం. కానీ ఆత్మీయ లోతుల్లోనికి వెళ్తూ బలమైనటువంటి ఆహారము, లోతైనటువంటి వాక్యం యొక్క అనుభవాల్లోనికి వెళ్ళలేనటువంటి స్థితిలో మనము ఉండిపోతుంటాం. కానీ మనకి ఎందుకు ఆ విధంగా అనుకుంటామంటే, వాక్యం అనేటువంటిది మొదటిసారి విన్నప్పుడు కఠినంగా ఉంటుంది, రెండవసారి విన్నప్పుడు కొంచెం ఏంటంటే కఠినత్వం అనేటువంటిది తగ్గుతుంటుంది. ఎప్పుడైతే వాక్యం మన జీవితాలను మారుస్తూ ఉంటుందో, వాక్యం క్రమక్రమంగా కఠినంగా మొదలైనటువంటిది, చేదుగా మొదలైనటువంటిది ఏమవుతుంటుందంటే తీయగా మారుతుంటుంది, తేనె వంటిదిగా అది మారుతూ ఉంటుంది. కానీ మొదట్లోనే మనం ఏం చేయాలి తెలుసా? అది కఠినంగా ఉన్నప్పుడే ఏ విధంగానైనా దాన్ని స్వీకరించడానికి మనం ఇష్టపడాలి. అది చేదుగా అనిపించినప్పుడే దానిని మనము వినటానికి, అంగీకరించడానికి మనము ఇష్టపడాల్సినటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాం. అందుకే 119వ కీర్తనలో వాక్యమును కూర్చున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడుతున్నాయి. 119వ కీర్తనలో 119:9 వచ్చిన భాగం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అంటే, వాక్యము ఒక వ్యక్తి యొక్క నడత, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనది శుద్ధి చేసేటువంటి విధంగా ఉన్నది. వాక్యము చేత దానిని అనగా ఆ నడతను ఏం చేయాలంటే సరి చూసుకోవాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ఇష్టపడుతుంటామో, ఎప్పుడైతే మనం వాక్యం వినటానికి, చదవటానికి, ధ్యానించటానికి మనం ఇష్టపడుతూ ఉంటామో, అదేం చేస్తుందంటే మన నడతను శుద్ధి చేస్తుంటుంది. అందుకే ప్రతినిత్యము కూడా మన జీవితాన్ని వాక్య కోణంలో, వాక్యంతో పాటు సరి చూసుకోవాలి. ఎప్పుడైతే మన వాక్యముతో పాటు మన జీవితాల్ని, మన నడతను, మన ప్రవర్తన, వీటన్నిటిని కూడా మనం సరి చూసుకుంటామో, మన సరైనటువంటి మార్గంలోనికి వెళ్ళి మన నడత, మన ప్రవర్తన, మన జీవితం అనేటువంటిది శుద్ధీకరించబడుతూ ఉంటుంది. అదే సంఘం యొక్క ప్రాముఖ్యత. ఈరోజున మనం సంఘములో చేర్చబడిన తర్వాత జరుగుతున్నది ఏంటంటే శుద్ధీకరణ జరుగుతుంటుంది. ప్రతినిత్యము కూడా వాక్యాన్ని వింటూ, వాక్యానుసారంగా మన జీవితాలను మనం పరిశీలించుకోవటం ద్వారా మనకు శుద్ధీకరణ అనేటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యము గనక మనతో గనక మాట్లాడకపోతే మన అంతరంగం ఏమైందో మనకి ఎప్పటికీ కూడా తెలియదు. వాక్యాన్ని గనక మనం ఇష్టపడకపోతే, వినకపోతే, చదవకపోతే, ధ్యానించకపోతే గనక నా అంతరంగములో దేవుని ఎదుట ఉన్నటువంటి ఏది అయోగ్యమైనది దేవుని ఎదుట నాలో ఉన్నదో దాన్ని ఎప్పటికీ కూడా నేను కనుక్కోలేను.
దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏది నా జీవితంలో ఉన్నటువంటిది చెప్పాలి అంటే వాక్యం అనేటువంటి అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నా అంతరంగము అంతా కూడా ఎలా కనపడుతుంది, చాలా క్లియర్గా కనపడుతుంటుంది. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నప్పుడే కదా మొహం మీద ఏమన్నా మచ్చలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా మసి అంటుకుందా, ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం, మన మొహాన్ని శుభ్రం చేసుకోగలుగుతాం, మన రూపాన్ని మనం ఏం చేస్తాం, శుభ్రం చేసుకోగలుగుతాం. అదేవిధంగా వాక్యం అనేటువంటి అద్దం దగ్గరికి మనం వచ్చినప్పుడు అది మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోపాన్ని బయట పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యము మనలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించేసి వెళ్ళిపోదో, దాన్ని సరి చేసుకునేటువంటి మార్గాన్ని కూడా చూపిస్తుంది. అందుకే వాక్యము ప్రాముఖ్యమైనది, వాక్యము శ్రేష్టమైనది, ఆ వాక్యము అంగీకరింపదగినది, ఆ వాక్యాన్ని మనం వెంబడించదగినదిగా వాక్యము అనేటువంటిది ఉంది. అందుకే వారంట అపోస్తుల బోధ యందు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు. అపోస్తుల బోధ అంటే సామాన్యమైనటువంటి బోధ కాదు అది. ఆ రోజున అపోస్తులు ఎలా బోధించారంటే మీరు సిలువ వేసి చంపిన, డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మీరే చంపేశారు, మీరు పాపం చేశారు, మారు మనసు పొందండి. ఇప్పటికైనా దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. మీరు ఆయనను చంపేసినా, సిలువ వేసినా, ఆయన విసర్జించినా, ఏది చేసినా కూడా మీరు మారు మనసు పొందితే, మీరు పశ్చాత్తాపపడితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అన్నటువంటి సూటిగా మాట్లాడినటువంటి బోధే అపోస్తుల బోధ. అనేక మార్లు అపోస్తుల మాటను బోధిస్తున్నారు, మీరే చంపేశారు, అయినా కూడా దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపాడన్నటువంటి ఒక కఠినమైనటువంటి బోధను వారు బోధించినప్పుడు వారి హృదయాలన్నీ కూడా ఏమైనా తెలుసా, మారినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అందుకే మనము బలమైనటువంటి వాక్యాన్ని ఇష్టపడాలి. మనల్ని హెచ్చరించేటువంటి, మనల్ని గద్దించేటువంటి వాక్యాన్ని మనం ఇష్టపడినప్పుడు అది మన అంతరంగాన్ని దినదినము కూడా ఏమవుతుందో తెలుసా, శుద్ధీకరిస్తూ వస్తుంది. అది అప్పుడే మనం ఆత్మీయంగా ఏమవుతుందో తెలుసా, బలపడుతూ ఉంటాం. మన ఆత్మీయమైనటువంటి అభివృద్ధి అనేటువంటి దానిని మనము చూస్తూ ఉంటాం. సంఘం అనేటువంటిది ఎలా ఉండాలంటున్నాడు దేవుడు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో అసలు సంఘమును గూర్చి ఆయన ఎంత గొప్పగా ఆలోచన చేసుకుంటున్నాడు, సంఘం ఎంత గొప్పగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. చూడండి 5:27, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘం ఎలా ఉండాలంట, అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. సంఘం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఎదుట దానిని ఎలా నిలవబెట్టుకోవాలని కోరుకుంటున్నాడు అన్నటువంటి ఆ ఉద్దేశం కనుక మనకు అర్థం కాకపోతే సంఘము ఆ రూపంలోనికి మారలేదు, సంఘం ఆయన కోరుకున్నట్టుగా మారలేదు. అని ఏమన్నాడు, ముడత అయినను కలంకమైనను మరి అట్టిది ఏది కూడా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని తనను తాను అప్పగించుకున్నాడంట సంఘము కోసం. సంఘముగా ఉన్నటువంటి మనకందరికీ కూడా అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఇది. విలువ పెట్టి కొనబడినటువంటి వారు మనం అందరం కూడా, మన మీద ఆషామాష మనుషులం కాదు, క్రీస్తు యొక్క రక్తముతో కొనబడినటువంటి వారు. మన కొరకు ఆయన సిలువ మీద మరణించాడు, సిలువ మీద బలియాగమయ్యాడు. ఎందుకంటే మనలందరినీ కూడా తండ్రికి ఒక రాజ్యముగా కొనటానికి ఆయన సిలువ యాగం చేశాడు. ఆ రోజుల్లోనే మనం ఉన్నప్పుడు అవాక్య ధ్యానాలే జరుగుతున్నాయి, కానీ మనకు అర్థం కానిది ఏంటంటే సంఘము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది, సంఘం అనేటువంటి దానిని ఆయన ఎంత గొప్పగా ఉండాలనుకుంటున్నాడు. సంఘం అనేటువంటిది ఆయన ఎదుట ఒకానొక దినాన వధువు సంఘముగా నిలబడినప్పుడు అది ఎంత పరిశుద్ధముగా పవిత్రముగా నిష్కలంకముగా ఏ ముడత లేనిదిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సంఘం పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటో మనకు తెలియకపోతే సంఘముగా ఉన్నటువంటి మనం ఆ రూపంలోనికి మనం మారలేం. పిల్లలు చదువుతున్నప్పుడు చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, నువ్వు ఇలా చదవాలి, ఇంత గొప్పగా చదవాలి, నువ్వు ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలన్నటువంటి మాటలు మనం పిల్లలకు చెప్పినప్పుడు అది వారి మనసులో ఉన్నప్పుడు శ్రద్ధ పెట్టి చదువుతారు, ఆసక్తి కలిగి చదువుతారు.
మరి కొంత సమయము ఎక్కువగా చదివి తల్లిదండ్రులు ఆశించినటువంటి రీతిగా కనీసం అక్కడికి వెళ్ళటానికి వారు ప్రయత్నం చేస్తారు. మన హృదయంలో ఏముందో తెలియకుండా ఇష్టమని వదిలిపెట్టేస్తే ఎలాగైనా ఉంటారు వాళ్ళు. అందుకే మన పిల్లలకి చాలాసార్లు చెప్తున్నా, బాగా చదవాలి. సంఘములోను, సమాజంలోను, కుటుంబాలలోను, బంధువుల్లోను మంచి పేరు తీసుకుని రావాలి. నువ్వు బాగా చదువుకుని బాగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉంటాం, చుట్టూ ఉన్నటువంటి వారు సంతోషంగా ఉంటారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ భవిష్యత్తు బాగుంటుందని మనం చెప్తాం. క్రీస్తు కూడా సంఘం గురించి అదే చెప్తున్నాడు. మీకోసం నేను సంఘం అనేటువంటి మీకోసం నేను ప్రాణం పెట్టాను. సంఘం అనేటువంటి మీకోసం అమూల్యమైనటువంటి రక్తాన్ని నేను చిందించాను. విలువ పెట్టి కొనబడినటువంటి వారు మీరు శ్రేష్టమైనటువంటి వారు. మన శ్రేష్టమైనటువంటి వారు మనకు అర్థమైతే ఆయన ఎలా ఉండమన్నాడు అన్నటువంటి రీతిగా మనం మారటానికి అట్లీస్ట్ మనం ప్రయత్నం చేస్తాం. 100% మనం పెర్ఫెక్ట్గా మారిపోతాం అన్నటువంటిది కాదు. ఆయన వచ్చేసరికి మనము ఆయన రూపంలోనికి మారుకుంటూ వెళ్తున్నాం. అదే సంఘం యొక్క ప్రాముఖ్యత, అదే శుద్ధీకరణ. కాబట్టి సంఘం పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటి? సంఘాన్ని ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడు? సంఘాన్ని ఆయన ఎలా గొప్పగా నిలబెట్టాలనుకుంటున్నాడు? సంఘము ద్వారా ఆయన లోకానికి ఏమి చాటి చెప్పాలనుకున్నాడు అటువంటి మాట మనకి అర్థమైనటువంటి రోజున మనం మారటానికి ప్రయత్నం చేస్తాం. మన ప్రయత్నం చేస్తే సహకరించేవాడు ఆయన. ఒక అడుగు మనం వేస్తే మిగిలినటువంటి అడుగులన్నీ కూడా ఆయన చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ మనల్ని పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ క్రీస్తు స్వరూపంలో ఆయనే మనల్ని మార్చుకుంటూ వెళ్తాడు. దానికోసం మనము అపోస్తుల బోధ అనగా వాక్యాన్ని ప్రేమించేటువంటి వారుగా మనము ఉండాలి. తిరిగి మరలా 119వ కీర్తనకు వద్దాం. 119వ కీర్తన 11వ వచనం చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఎప్పుడైతే హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటున్నామో మనము పాపము చేయకుండా అది ఏం చేస్తుందో తెలుసా? మనల్ని హెచ్చరిక చేస్తుంది, అది మనల్ని ఆపుతుంది. ఒక వ్యక్తి యొక్క నడతను శుద్ధి చేసేది, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను శుద్ధి చేసేటువంటిది వాక్యము. అంత మాత్రమే కాదు, మనం పాపము చేయకుండా ఎప్పుడైతే మన హృదయంలో వాక్యాన్ని మనం ఉంచుకుంటామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం ప్రేమించి మన హృదయంలో దానిని భద్రం చేసుకుంటామో, పాపము చేయకుండా అది మనల్ని ఏం చేస్తుందంటే అది మనల్ని ఆపుతుంది, హెచ్చరిక చేస్తుంది. ఇదిగో నువ్వు చేసేది తప్పు, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదు, నీ ఆలోచన సరైనది కాదు. నీ అంతరంగంలో వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది వాక్యానికి విరుద్ధమని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. అందుకే వాక్యాన్ని ప్రేమించాలి. ఏ రోజైతే ఒక వ్యక్తి వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి దేవుని ఎదుట పాపము చేయకుండా ఆ వాక్యము ఆ వ్యక్తిని ఆపుతుంది. కాబట్టి మనలో ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనము చూడగలుగుతాం. దినదినము కూడా మనలో వస్తున్నటువంటి మార్పును మనం చూడగలుగుతాం. దినదినము కూడా మనం మారుతుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వాక్యము నా జీవితంలో ఎంత గొప్ప మేలు చేసిందా అన్నటువంటి రీతిగా మనము ఆలోచన చేస్తాం. చూసుకోండి, వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు మనలో వచ్చే మార్పు మనకి కనపడుతుంది, చుట్టూ ఉన్నటువంటి సంఘానికి సమాజానికి కూడా కనపడుతుంది. అదే సాక్ష్యము మనము పొందుకోగలుగుతాం. ఇది మొదటిదైతే. రెండవది ఏంటి అంటే వాక్యాన్ని కేవలం వినేసి విడిచిపెట్టకూడదు. కేవలం వాక్యాన్ని వింటున్నాను, లేకపోతే వాక్యాన్ని నేర్చుకుంటున్నాను, నాకు అన్ని వాక్యాలు తెలుసు, నేను ఏది అడిగినా నేను చెప్పగలుగుతాను అన్నటువంటి దాని దగ్గర ఆగిపోకూడదు. మనం మొదటిగా విన్న తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత నేను రక్షింపబడిపోయాను కదా, నాకు ఇంకా వాక్యం వద్దు అన్నటువంటి రీతిగా ఉండకూడదు. కానీ ప్రతినిత్యము వాక్యాన్ని ప్రేమించడం ద్వారా అది మన అంతరంగాన్ని శుద్ధీకరిస్తుంది, మనలో మార్పును తీసుకుని వస్తుంది. రెండవదిగా ఏంటి అంటే వాక్యాన్ని వినేసి విడిచిపెట్టకూడదు. ఆ వాక్యాన్ని పాటించిన రోజునే పైన చెప్పినటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతాయి. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు, మీరు వాక్యమును వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదు. యాకోబు 1:21 చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచన భాగం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు. వాక్యం ఎలాంటిదంట? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో ఏం చేయాలంట?
అంగీకరించుడు అంటున్నాడు యాకోబు తన పత్రికను వ్రాస్తూ. మన ఆత్మలో రక్షించగలిగేది ఏంటంటే దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్యం మాత్రమే. ఎందుకంటే శరీరము నిష్ప్రయోజనమైనటువంటిది, ఆత్మయే మనల్ని జీవింపచేయుచున్నది. ఆత్మ అనేటువంటి దానికి మరణము లేదు, అది ఒకానొక దినాన తీర్పులో నిలబడాలి. కానీ ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని సాత్వికముతో అంగీకరిస్తాడో అది ఆ వ్యక్తి యొక్క ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినటువంటిది వాక్యము. దాని కింద అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనే యుండుడి అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. వాక్యాన్ని వినేస్తే గనక నాకు తెలిసిపోయిందిలే వాక్యం, ఏదడిగినా నేను చెప్పేస్తాను, ప్రతిదీ కూడా నాకు తెలుసు అన్నటువంటి దగ్గరే మనం కనుక ఆగిపోతే కనుక మనల్ని ఏం చేసుకుంటున్నాం తెలుసా, మనము మోసపుచ్చుకుంటున్నాం. కాబట్టి ఏం చేయాలి? వాక్యానుసారంగా ప్రవర్తించాలి. వాక్యాన్ని గైకొనాలంటే వాక్యమును అనుసరించి మన జీవితాన్ని మనము కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. చాలామంది ఆగిపోయేటువంటిది ఎక్కడంటే, అన్నీ తెలిసిపోయింది నాకు, ఇంకా నాకేమీ తెలియక్కర్లేదు. జ్వరం వస్తే డోలో ట్యాబ్లెట్లు తెచ్చుకుని బీరువాలిట్టి తాళం వేసినట్టు ఉంటుంది మన పని. జ్వరం తగ్గాలంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ట్యాబ్లెట్లు వేసుకుంటేనే తగ్గుతుంది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడైతే మన జీవితాలు అన్వయించుకుంటామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో, అది మనల్ని ఏం చేస్తుందంటే దినదినము కూడా క్రీస్తు రూపంలోనికి మనల్ని మార్చగలిగేటువంటి శక్తి కలిగినది. అందుకైనా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాలు అంటారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును అంటాడు. నా మాటలు విన్నటువంటి వారు కాదు, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును కూడా బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును అన్నటువంటి మాట. కాబట్టి మన వాక్యం వినేసి విడిచిపెట్టడం కాదు, కేవలం వాక్యం తెలిసింది కదా, వాక్య జ్ఞానం నాకు ఉంది కదా అన్నటువంటి దగ్గర మనం ఆగిపోవటం కాదు. ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించినటువంటి రోజున మన ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనము చూడగలుగుతాం, సంఘము చూడగలుగుతుంది, సమాజం చూడగలుగుతుంది. అదే క్రీస్తును అనేకులకు పరిచయం చేస్తుంది. అప్పుడు సంఘము విస్తరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది వారు అపోస్తుల బోధ అందువల్ల ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. మన వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. ఆ చదివినటువంటి వాక్యము ద్వారా మనం ఏం చేయాలి తెలుసా, దాన్ని ధ్యానించి మన జీవితాలకు మనం అన్వయించుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని వినేసి దాని ద్వారా బ్రతికేద్దామని బైబిల్ దగ్గరికి మనం రావట్లేదో, అందుకే నేను చాలాసార్లు చెప్తాను, వాక్యం ఎవరు చెప్పినా సరే ఒకసారి బైబిల్లో చూసుకుని కన్ఫర్మ్ చేసుకోండి. వాక్యం అలాగూ ఉన్నదా లేదా, వాక్యం అలా చెప్పుచున్నదా లేదా, లేకపోతే ఆయన వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడా. అందుకే మనం వాక్యాన్ని ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత చాలా ప్రమాదం అయిపోయింది. ఏంటంటే అది ఆన్ చేసుకోవటం, అక్కడ పెట్టుకోవటం, కొండలు కడుక్కోవటం, వంట చేసుకోవటం, అన్నీ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా బైబిల్ దగ్గర పెట్టుకుని మనం వాక్యాన్ని వినం. బైబిల్ దగ్గర పెట్టుకుని మనము వాక్యాన్ని చూస్తూ వాక్యాన్ని వినేటువంటి పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. ఏదో పని చేసుకుంటున్నాను, ఏదో వాక్యం వింటున్నాను, ఏదో ఒకటి చెడ్డ మాట అది మనసులోనికి వచ్చేస్తే. కాబట్టి వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా, పరిశీలించాలి. లేఖనం అలాగూ ఉన్నవో లేదో, లేఖనం ఆ విధముగా చెప్పుచున్నదో లేదో, చెప్పినటువంటి మాట వాక్యం సమర్థిస్తుందా లేదా, లేకపోతే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి మాటలు ఉన్నాయన్నటువంటి రీతిగా మనము ఆలోచన చేసుకుని దానిని మన జీవితాలకు మనము అన్వయించుకున్నటువంటి రోజున మన జీవితాల్లో అభివృద్ధి అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మొదటిగా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే అపోస్తుల బోధ ఏందంట వాళ్ళు ఎడతెగక ఉండేరి అన్నటువంటి మాట. రెండవ మాట సహవాసమందును. ఎలా ఉన్నారు వాళ్ళు? సహవాసములో ఉన్నారు. సహవాసం అనేటువంటి మాట ఏంటంటే, సహవాసం అంటే కలిసి జీవించటం అనేటువంటి మాట. ఈ సహవాసము అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో ఫెలోషిప్ అని ఉంటుంది. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ సేమ్ పర్పస్, అంటే ఒకే ఉద్దేశముతో ఉన్నటువంటి ఒక గుంపుని ఫెలోషిప్ అంటారు. అదే మాటను గ్రీకు భాషలో కొయినోనియా అనేటువంటి ఒక మాట వాడబడింది ఆ యొక్క సహవాసానికి. అంటే షేరింగ్ ఇన్ కామన్, అంటే అందరూ కూడా ఒకే విషయాన్ని
పంచుకుంటూ ఉన్నారు, లేకపోతే ఒకరికొకరు పంచుకుంటూ ఉన్నారు అన్నటువంటి మాట. ఆదిమ సంఘంలో మనం చూసినప్పుడు వారికి కలిగి ఉన్నదంతా కూడా వారు ఏం చేశారంటే సమిష్టిగా పంచుకున్నారు అన్నటువంటి మాట ఉంది అక్కడ. ఎందుకు సమిష్టిగా పంచుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి మీకు దగ్గర ఉన్నవన్నీ కూడా అమ్మేసి ఇక్కడ పోగేసి ఎవరికి ఎంత కావాలో తీసుకోండి అని అంటే అసలు ఎవరైనా కనపడతారు? ఇక్కడ కనపడరు. కానీ ఆదిమ అపోస్తల సంఘంలో ఉన్నటువంటి అక్కడ పరిస్థితి ఏంటి అంటే, పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా యెరూషలేమునకు పెంతెకోస్తు పండగను ఆచరించడానికి వచ్చారు. ఆ పెంతెకోస్తు పండగ దినాన పేతురు ఒక ప్రసంగం చేశాడు, లేదా సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను ప్రకటించిన తర్వాత ఇంచుమించు 3000 మంది ఆ రోజున సంఘములో చేర్చబడినటువంటి సందర్భం మనకు తెలుసు. అందులో ప్రపంచ దేశాల్లో ఆయా మూలల నుంచి వచ్చినటువంటి వారు కూడా అందులో ఉన్నారు. వారి పండగ అయిన తర్వాత తిరిగి మరలా వెళ్ళిపోవాలి కదా అని కొంత మట్టికే వారికి కావలసినటువంటివి మాత్రమే తెచ్చుకుని ఉన్నారు. ఎప్పుడైతే వారికి రక్షకుని గూర్చి తెలిసిందో, ఎప్పుడైతే నిత్య జీవమును కూర్చున్నటువంటి ఆ మాటలు వారు విన్నారో, ఇంకా మాకు ఏమీ అవసరం లేదని చెప్పి ఇక్కడ ఆగిపోయారు. కానీ వారి దగ్గర ఉన్నటువంటి ధనము ఎంతకాలం ఉంటుంది? కొన్ని రోజులు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? తిరిగి ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు సంఘం యొక్క అవసరత అనేటువంటిది వారికి ఉంది. కాబట్టి వారు ఏం చేశారంటే దూర ప్రాంతాల నుంచి ఎవరెవరైతే వచ్చారో, ఎవరైతే ఖాళీ చేతులతో ఉండిపోయారో, వారెవరు కూడా ఖాళీ చేతులతో ఉండటానికి వీల్లేదు. మేమందరము కూడా ఒకటే, మేమందరము కూడా క్రీస్తు శరీరములో మేమందరం కూడా పాలి భాగస్థులై ఉన్నాం మేమందరము కూడా. కాబట్టి మేమందరము కూడా ఒక్కటే. ప్రభు బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు కూడా మనం చెప్పేటువంటి మాట అదే కదా, మేమందరము కూడా ఒకటే. మాలో హెచ్చు తగ్గులు లేవు, మాలో భేదాలు లేవు. మేమందరము కూడా క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడినటువంటి వారము. మేమందరము కూడా క్రీస్తు అనేటువంటి శరీరం అనేటువంటి సంఘములో మేమందరము కూడా వేరు వేరు అవయవములుగా ఉన్నాం, కానీ మేమందరం కూడా ఒకటే అని చెప్తాం మనం. వాళ్ళు కూడా అదే అనుకున్నారు. మేమందరం ఒకటే అన్నప్పుడు నీది నాదేంటి, మనమందరం కూడా సమిష్టిగా పంచుకుందామని. ఈ రోజున మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే, అనేక మంది స్వార్థ వింటున్నారు, అనేక మంది మారు మనసు పొందుతున్నారు, అనేక మంది సంఘములోనికి రావటానికి ఇష్టపడుతున్నారు, కానీ వారి పరిస్థితుల రీత్యా అనేక మంది రాలేకపోతున్నారు. ఎందుకంటే నేను పరిచర్య చేసేటువంటి చోట చాలా మందితో నేను మాట్లాడాను. అన్యుల కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక మందితో మాట్లాడితే వారు అంటారు కదా, మా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మేము వెళ్ళలేము. మా సమాజంలో మాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మేము వెళ్ళలేము. ఒకవేళ వారందరినీ కూడా కాదని ఒకవేళ మేము సంఘంలోనికి కనుక మేము వస్తే కనుక వారందరూ కూడా మమ్మల్ని తీసి పక్కన పెట్టేస్తారు, ఇన్ ద సెన్స్ వెలివేస్తారు మమ్మల్ని. కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం తెలుసా? రాలేకపోతున్నాం సంఘానికి రావాలంది. క్రీస్తు రక్షకుడిగా అంగీకరించాం, ఆయన ద్వారా రక్షణని తెలుసు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని తెలుసు, ఆయన నమ్ముకుంటే మాకు నిత్య జీవం వస్తుందని మాకు తెలుసయ్యా. కానీ సమాజాన్ని ఎదిరించి రాలేకపోతున్నాం, కుటుంబాన్ని ఎదిరించి రాలేకపోతున్నాం. అలా ఆలోచన చేస్తూ వారు భయపడుతున్నటువంటిది ఏంటో తెలుసా? తీరా మన దగ్గరకు వచ్చిన తర్వాత మనము ఆ విధమైనటువంటి ధైర్యాన్ని మనం ఇవ్వగలమా అన్న ప్రశ్న వారిని ఒక అడుగు ముందుకు వేయలేకపోతుంది. కానీ ఆదిమ సంఘములో ఆ పరిస్థితి లేదు. సంఘమంతా కూడా ఏకముగా ఉన్నారు, ఏకముగా కూడి అన్న మాట ఉంటుంది. ఏక హృదయం కలిగినటువంటి వారే, ఏక మనస్సు కలిగినటువంటి వారే ఉన్నారు. ఆ రోజున ఆదిమ సంఘం వారికి ఇచ్చినటువంటి ధైర్యం ఏంటో తెలుసా? మేము వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు విడిచిపెట్టినా కూడా సంఘము మమ్మల్ని ఆదరిస్తుంది, సంఘం మమ్మల్ని బలపరుస్తుంది, సంఘము మాకు తోడుగా ఉంటుంది అన్నటువంటి ఆలోచన ఆ రోజున ఉండగలిగింది. ఈ రోజున మనము ఆలోచన చేయగలగాలి. మనం ఆ విధమైనటువంటి రీతిలో ఎవరికైనా ధైర్యాన్ని మనము ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం. మనం ఏ విధంగానూ కూడా ఇవ్వలేం. ఏదో కొంచెం ఆవేశం వచ్చి సంతోషం వచ్చి ఏం పర్లేదు మీరు వచ్చేయండి అంటాం తప్ప వాళ్ళకి కూడా నమ్మకం ఉండదు. మీరు మధ్యలో విధులు పెట్టేస్తే ఇక్కడ పోయే అక్కడ పోయే అన్నటువంటి మా పరిస్థితి ఉంటుంది.
కాబట్టి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏంటంటే వారందరూ కూడా ఏకముగా కూడి వారికి ఉన్నటువంటిది అంతటినీ కూడా వారు సమిష్టిగా పంచుకోగలిగినటువంటి వారు, అనగా ఒకరికొకరు ఏం చేశారు తెలుసా, వారు సహాయం చేసుకునేటువంటి స్థితి. కొద్దిసేపు డబ్బుల విషయం వదిలిపెట్టేద్దాం, కొద్దిసేపు ఏదైనా అవసరాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేద్దాం, ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి వద్దాం. ఇప్పుడు ఎక్కడున్నటువంటి మనలో అందరము కూడా సహవాసములో మనం కొనసాగగలుగుతున్నామా అన్నటువంటి ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజముగా అందరము కూడా కూడి సహవాసములో ఉండి ఒకే క్రీస్తుని మనం అందరం కూడా పంచుకునేటువంటి విధముగా ఉన్నట్లయితే ఎవరెవరి ప్రార్థన అవసరతలు ఎవరెవరికి తెలుసు. చాలా వరకు చాలామంది ప్రార్థన అవసరతలు చాలామందికి తెలియదు. చాలామంది మానసికమైనటువంటి ఏ స్థితిలో ఉన్నారో చాలామందికి తెలియదు. చాలామంది ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చాలామందికి తెలియదు. ఎందుకంటే సహవాసం అనేటువంటిది లోపించటం వల్ల అందరం కలిసి రాగలుగుతున్నాం తప్ప అందరూ కూడా ఎవరికి వారే అన్నటువంటి రీతిలో ఉండిపోయాం. కానీ ఆదిమ సంఘం ఎలా ఉందో తెలుసా, సహవాసంలోనంట ఎడతెగక ఉండేది, కంటిన్యూయింగ్, ఆగిపోలేదు. వాళ్ళు వాక్యం విషయంలో ఎడతెగకున్నారు. రెండవది సహవాస విషయంలో కూడా, అంటే అందరికి ఉన్నటువంటి అవసరతలు వారికి తెలుసు. మనకి అందరి యొక్క ప్రార్థన అవసరతలు మనకు తెలియాలి. ఏ కుటుంబంలో ఏ విధమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి పోరాటాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి యుద్ధాలు చేస్తున్నారు అన్నటువంటిది మనకు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి రోజున నిజంగా మనం ఫెలోషిప్లో ఉన్నాము, సహవాసంలో ఉన్నాము అన్నటువంటి విషయం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అన్ని విషయాలు అందరితో చెప్పుకోలేం, కానీ కొన్ని కామన్గా ఉంటాయి. నేను చర్చికి రాలేకపోతున్నాను, ఎందుకు రాలేకపోతున్నాను, నేను దేన్నో జయించి రాలేకపోతున్నాను, దేనిలోనే నేను ఓడిపోతున్నాను, ప్రార్థన చేయాలనుకుంటున్నాను నేను చేయలేకపోతున్నాను అని ఇలాంటి చిన్న చిన్న అవసరతలు కూడా ఉంటాయి. వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను, చదవలేకపోతున్నాను, వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాను కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాను. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత అన్నటువంటి సంగతి మనలో ఎంతమందికి తెలిసి ఉంటుంది. ఎప్పుడో తెలుస్తుంది తెలుసా, సహవాసంలో మనం ఉన్నప్పుడు, కలిసి జీవించినప్పుడు, ఒకే ఉద్దేశంతో మనము కలిగినటువంటి ఒక గుంపుగా మనము ఉన్నప్పుడు వారందరూ కూడా ఒకే ఉద్దేశంతో ఉన్నారు. క్రీస్తునందు వారందరూ కూడా కలిసి ఉన్నారు, క్రీస్తులో వారందరూ కలిసి ఉన్నారు, క్రీస్తు నిమిత్తమై వారందరూ కూడా కలిసి ఉన్నారు. వారందరూ కూడా క్రీస్తును పంచుకుంటున్నారు, క్రీస్తు యొక్క ప్రేమను పంచుకుంటున్నారు ఒకరికొకరు. క్రీస్తు యొక్క ప్రేమను ఒకరికొకరు పంచుకున్నటువంటి సందర్భము ఆదిమ సంఘములో మనకి కనిపిస్తుంది. సంఘం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిచ్చేదే. నూతన నిబంధనలో మనకి ఇవ్వబడినటువంటి రెండో ఆజ్ఞ అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నటువంటి ఆ ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. ఇతరుల అవసరతలో ఉన్నప్పుడు మనం సహాయం చేయగలగటానికి, ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని బలపరచడానికి, వారిని ఏదో ఒక విధంగా ఆదరించడానికి కూడా అవతల వారి మీద ఏముండాలి తెలుసా, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే నీ దారి నీది, నా దారి గోదారి అన్నట్టుంటుంది. కాబట్టి ప్రేమ ప్రాముఖ్యం. క్రైస్తవ్యానికి పునాది ప్రేమే. రెండవది క్షమాపణ. ఈ రెండే. ఆ ప్రేమను మనల్ని కలిగి ఉండాలని క్రీస్తు అనేక రీతులుగా మనకి బోధించాడు. ఆదిమ అపోస్తుల సంఘం ఆ విధంగా వారికి కలిగి ఉన్నదంతా కూడా అవసరతలో ఉన్నటువంటి వారందరికీ కూడా పంచగలిగారంటే వారిలో ఏముందో తెలుసా, మేమందరం కూడా క్రీస్తు యొక్క ప్రేమను పంచుతాం. మన క్రీస్తు ప్రేమను మనం బయటికి ఎలా తెలియజేయాలా? క్రీస్తు ప్రేమను మనం బయటికి తెలియజేయాలంటే ఏం చేయాలి? మనం అవసరతలో ఉన్నటువంటి వారికి ప్రార్థన చేయటము, అవసరతలో ఉన్నటువంటి వారికి మనం ఏ విధముగానైనా సహాయం చేయటము, అవసరతలో ఉన్నటువంటి వారిని ప్రేమించటము, వీటన్నిటిని బట్టి మనం క్రీస్తు ప్రేమను వారికి తెలియజేస్తాం. గుర్తుపెట్టుకోండి, నేను చాలా చోట్ల చెప్పేటువంటి మాట, మన వాక్యం ఎంత చెప్పినా కూడా ఒక వ్యక్తిలో మార్పు రాకపోవచ్చు, కానీ మన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను మన సాక్ష్యం ద్వారా అవతలి వ్యక్తికి మనం చూపించిన రోజున ఖచ్చితంగా ఒక వ్యక్తి మారుతాడు. మన మాటలు ఎన్ని చెప్పినా రానటువంటి మార్పు క్రీస్తు ప్రేమను మన జీవితంలో, క్రీస్తు యొక్క స్వరూపాన్ని మన జీవితంలో,
క్రీస్తు యొక్క త్యాగాన్ని మన జీవితంలో మన సాక్ష్యం ద్వారా మనం ఇతరులకు చూపించినటువంటి రోజున ఇది కదా క్రీస్తు ప్రేమ అని అనుకుంటారు. మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎవరు మారరు. ఎందుకంటే మాటల్లానే ఉండిపోతున్నాయి, కానీ అవి చేతల వరకు రావట్లేదు. క్రైస్తవ్యంలో ప్రేమ ఉంది అని మనం చెప్తాం. నిజమే, ప్రేమ ఉంది, ఖచ్చితంగా ఉంది, కానీ అది మన జీవితాల్లో చూపించలేకపోతున్నామేమో అన్నది మనం చాలాసార్లు ఆలోచన చేసుకోలేకపోతాం. యోహాను సువార్త 15:12 ఎలా ప్రేమించమంటాడు? ప్రేమించడానికి కూడా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. 15:12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించడం వలననేది నా ఆజ్ఞ. ఎలా ప్రేమించమంటున్నాడు? నేను మిమ్మును ఎలాగూ ప్రేమించుతును, మీరు కూడా ఒకరినొకరు అలాగూ ప్రేమించుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్నటువంటి మాటను దాటి చెప్తున్నాడు ఆయన. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటే ఒక్కొక్కసారి నా కోపం వస్తే నన్ను కొట్టుకుంటానండి, తిట్టుకుంటానండి, కాబట్టి అవతలను కూడా కొడతానని వచ్చేమో. అనేమంటాడు తెలుసా? నేను మిమ్మును ఎలాగూ ఎలా ప్రేమించడం మనల్ని? అర్హత లేని, యోగ్యత లేని, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన ప్రేమ సిలువెక్కింది. ఈ రోజున మనము క్రీస్తులోనికి వచ్చేసిన తర్వాత కొంచెం పాపంలో ఉన్నటువంటి వారి అయ్యో పాపులండి అన్నట్టు చూద్దాం కదా. క్రీస్తు ప్రేమది కాదే. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారు మారాలని దేవుని పాదాల దగ్గర పడి మనం ప్రార్థన చేయాలి. వారు మారాలని హృదయపూర్వకంగా మనం కోరుకోవాలి. నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించుతును, మీరును ఒకరికొకరు అలాగూ ప్రేమించుకోండి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటే ఏదో ఒకటి చెప్పేస్తాం. నన్ను నేను ఎలాగే ప్రేమించుకుంటానండి. సిరాకొత్తి తలట్టుకెళ్ళి గోడకెట్టు కొట్టుకుంటాను, కాబట్టి ఆడిని కూడా కొట్టానంట కదా. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించుతున్నా. మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా అర్హత లేని వారుగా ఉన్నప్పుడే, మనం ఇంకా ఏ యోగ్యత లేనటువంటి వారుగా ఉన్నప్పుడే మన కోసమైన మన పాపములన్నిటినీ మోసి అయినా సిలువ మీద మన కొరకు మరణించినటువంటి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ ఏంటో తెలుసా? వెలకట్టలేనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ. మనల్ని ప్రేమించడానికైనా ఏ షరతులు కూడా పెట్టట్లేదు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. తెల్లగొన్నావా, నల్లగొన్నావా, ఎత్తుకున్నావు, పొట్టుకున్నావు, లావుగున్నా, సన్నగున్నా, ఏమీ కాదు. అంతరేదోడవా, కేసు దశబాలమా, పల్లి బాలమా, ఏమీ కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నటువంటి మాట ఏ షరతులు లేకుండానే చెప్పాడు ఆయన. మన ప్రేమ కూడా ఎలా ఉండాలి తెలుసా? అవతల వాళ్ళని ప్రేమించేటప్పుడు షరతులు ఏమీ పెట్టుకోవద్దు. ఏ విధమైన షరతులు పెట్టుకోవద్దు. మనం భార్యాభర్తలు కూడా షరతులు పెట్టుకుని ప్రేమించుకోకూడదు. ఎందుకు నీ భార్యను బాగా ప్రేమిస్తున్నట్టు? మా ఆవిడ నా భార్య చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది కాబట్టి నేను ప్రేమిస్తున్నానంటే, చికెన్ బిర్యానీ బాగా వండకపోతే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే ఆవిడ మీద నాకు ప్రేమ లేదు అని చెప్పడం దాని అర్థం. అందుకే భార్యాభర్తల మధ్య కండిషనల్లో ఉండకూడదు, అన్కండిషనల్లో. ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? నువ్వు నా భార్యవే, దేవుడు ఇచ్చినటువంటి భార్యవే. ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు? నువ్వు నాకు దేవుడు ఇచ్చినటువంటి భర్తవే. దట్స్ ఇట్. ఓన్లీ వన్ వర్డ్. షరతులు పెట్టిన మనము ప్రేమించకూడదు. షరతులు పెట్టుకుని ప్రేమిస్తే షరతులు అనేటువంటి వాటికి ఒకానొక ఆటంకం ఉంటుంది. ఇది కాకపోతే ప్రేమించడం మానేస్తాం షరతులు పెట్టుకున్నప్పుడు. కాబట్టి ఆయన ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ. మనలో కూడా అంటారు ఒకరినొకరు మీరు ఎలా ప్రేమించుకోవాలో తెలుసా? షరతులు లేకుండా ప్రేమించుకోండి. వాళ్ళు వండుకున్నటువంటి చికెన్ వేయకపోయినా, మటన్ వేయకపోయినా, బిర్యానీ ఎట్టకపోయినా, పచ్చిరొయ్యల కూర అయిపోయినా, ఏం వేయకపోయినా పర్వాలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. క్రీస్తు నన్ను ప్రేమించినటువంటి విధంగా నిన్ను ప్రేమిస్తున్నాను. నా అర్హత లేకపోయినా దేవుడు నన్ను ప్రేమించాడు. ఏ యోగ్యత లేకపోయినా దేవుడు నన్ను ప్రేమించాడు.
ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ విధమైనటువంటి స్థితి నాకు లేనప్పుడైనా పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నన్ను రక్షించుకోవటానికి సిలువ మీద ఎక్కాడు. ఆయన వలె నేను కూడా నిన్ను ప్రేమిస్తాను. ఏ షరతులు లేవు నిన్ను ప్రేమించడానికి. నువ్వు ఆయన శరీరంలో ఒక అవయవానివి, సంఘములో నీవు కూడా ఒక సభ్యురాలివి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. షరతులు లేనటువంటి ప్రేమను మనం ప్రేమించాలి. రెండోదైన ప్రేమకి అవధులు లేనటువంటి ప్రేమ. ఎంతవరకు వెళ్ళిపోయి తెలుసు, ఆయన మరణమగునంతగా విధేయత చూపించి ఆయన మరణమైపోయాడు మన కోసం. అవధులు ఉన్నాయా? అవధులు లేవు. అవధులు పెట్టుకోవద్దు అంటున్నాడు మనల్ని కూడా. అవధులు పెట్టుకోవద్దు. ఏదో ఒక లిమిట్ వరకే నిన్ను ప్రేమిస్తానంటే కాదు. అవధులు లేనటువంటి ప్రేమ అది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా స్వార్థం చూసుకోనటువంటి ప్రేమ. స్వార్థం ఏముంది ఆయనకి? ఆయన శిలువ మీద మరణిస్తే మన వల్ల ఏమొస్తుంది ఆయనకి? షరతులు లేవు, అవధులు లేవు, ఏ విధమైనటువంటి స్వార్థము కూడా లేదు. దానివల్ల ఆయనకి ఏ ప్రయోజనం వస్తుంది అన్నటువంటిది కాదు ఆయనకి. మీరు రక్షింపబడతారు కాబట్టి, మీరందరూ తండ్రితో సమాధానపరచబడతారు కాబట్టి, మీరందరూ కూడా మరణం నుంచి తప్పించబడతారు కాబట్టి, మీరందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారు కాబట్టి, మీకోసం నేను శిలువ మీదకి నేను వెళ్తున్నానని ఆయన శిలువపై ఆయన మన కోసం మరణించాడు. అదే స్వార్థం చూసుకునేటువంటి ప్రేమ. అడిగినప్పుడల్లా నన్ను బండి ఎక్కించి మల్కీపురం తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన అంటే నాకు ప్రేమ అని చెప్పామనుకో, బండి ఎక్కించుకోకపోతే ప్రేమ ఉండదు. అదేంటి? స్వార్థముతో కూడినటువంటి ప్రేమ. అందుకంటే నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించుతునో మీరు కూడా ఎలా ప్రేమించుకోవాలంటే ఒక్కరినొక్కడు మీరు కూడా అలాగూ ప్రేమించుకోండి. నేను ఏ విధంగా అయితే స్వార్థము లేకుండా, అవధులు లేకుండా, ఏ విధమైనటువంటి షరతులు లేకుండా నేను మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించుకోండి. ఎందుకంటే ప్రేమ వల్లనే సంఘము కట్టబడుతుంది. ప్రేమ వల్లనే ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి. ప్రేమ వల్లనే అనేక మందిని మనం క్రీస్తు దగ్గరికి తీసుకురాగలుగుతాం. ప్రేమ వల్లనే అనేకులకు దేవుణ్ణి మనం పరిచయం చేయగలుగుతాం. ఆయన ప్రేమను మనం చూపించలేకపోతే ఆయన ప్రేమామయుడని మనం చెప్పలేం. ఎలా చెప్పాలి? మన జీవితం ద్వారా చెప్పాలి మనం. ఆయన ప్రేమామయుడని నీకు ఎలా తెలుసు అంటే, ఇదిగో ఆయన నా పట్ల ప్రేమ చూపించాడు, నీ పట్ల నేను కూడా ప్రేమ చూపిస్తానని మన జీవితం ద్వారా ఒకరికి ప్రేమను మనం పంచినటువంటి రోజున అనేక మంది క్రీస్తు వైపు చూస్తారు. ఒకటి, మనము ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతున్నాం, అంత మాత్రమే కాదు, సంఘము విస్తరించడానికి, క్రీస్తు ప్రేమ విస్తరించబడటానికి, అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడటానికి మనము కూడా ఎలా ఉంటాం తెలుసా? దేవుని యొక్క సాధనాలుగా మనమందరము కూడా ఉపయోగపడేటువంటి విధముగా మనము ఉంటాము. ఇంకొక మాట చూద్దాం. రోమీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచన భాగం. రోమా 9:12. నిష్కపటమైనదే ఉండవలెను అంటాడు. ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటం. ఏ విధమైనటువంటి కపటము లేనటువంటి ప్రేమ, హృదయంలో ఏ విధమైనటువంటి మోసము లేనటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. సహోదరుల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ, సంఘంలో ఒకరి మట్ల ఒకరికి ఉండాల్సినటువంటి ప్రేమ ఏమై ఉండాలి తెలుసా? కపటము లేనటువంటి ప్రేమ అయి ఉండాలంటే హృదయంలో ఒకటి పైకోటి కనిపించకూడదు. హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి వారుగా మనం ఉండాలి. హృదయంలో ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. అది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే, క్రీస్తు నన్ను ప్రేమించాడు కదా అన్నప్పుడు అర్థమవుతుంది. ఆయన కూడా కపటం లేకుండానే ప్రేమించాడు. ఏ రోజైతే మనలో కపటం వస్తుందో మనం ఎవరిని కూడా సంపాదించలేము క్రీస్తు కొరకు. మనం ఎవరిని కూడా రక్షణలోనికి మనం నడిపించలేము. హృదయంలో ఏ విధమైనటువంటి కపటం ఉండకూడదు, ఏ విధమైనటువంటి మోసం ఉండకూడదు, ఏ విధమైనటువంటి అబద్ధము అనేటువంటి మన హృదయంలో ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఎందుకంటే క్రీస్తు మనల్ని అలాగే ప్రేమించాడు. మనల్ని కూడా ఎలా ప్రేమించమంటున్నాడు తెలుసా? అలాగే ప్రేమించమంటున్నాడు. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తును పోలి జీవించేవారు, క్రీస్తు గుణలక్షణాలు కలిగి జీవించేటువంటి వారే క్రైస్తవులుగా మనం ఉంటాం. అందుకే మనం క్రీస్తు వారుగా పిలువబడుతున్నాం. ఎలాగో తెలుసా? ఆయన పోలికను సంతరించుకుంటున్నాం, పోలికలోనికి మారుతూ ఉన్నాం. ఆయన గుణలక్షణాలను బట్టి జీవించడానికి మనం ప్రతినిత్యము కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం క్రైస్తవులు మనం గర్వంగా చెప్పుకోగలం. ఎప్పుడు గర్వంగా చెప్పుకోగలుగుతామో తెలుసా? గుండెల మీద చేసుకుని నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, క్రీస్తు వాడిని ఎప్పుడు చెప్పుకోగలుగుతామో తెలుసా? హృదయపూర్వకంగా ఇతరులను మనం ప్రేమించినప్పుడే.
ఆ రోజున ఆదిమ అపోస్తుల కాలంలో ప్రేమ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా తీసుకుని వచ్చి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఎవరికి ఎంత అవసరం ఉందో వారు తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి ప్రేమ ఉంది. ప్రేమ వలన మాత్రమే సంఘం కట్టబడుతుంది. ప్రేమ వలన మాత్రమే క్రీస్తు రాజ్యం కష్టపడుతుంది. ప్రేమ వలన మాత్రమే ఈ రోజున మనం జీవించి ఉన్నాం. ప్రేమ వలన మాత్రమే ఈ రోజున మనం పరిశుద్ధపరచబడ్డాం, పవిత్రపరచబడ్డాం. మనము దేవునికి సొత్తు అయినటువంటి ప్రజలుగా మనం మారాం. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఓన్లీ లవ్, ప్రేమ మాత్రమే. కాబట్టి నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమిస్తున్నో మీరును ఒకరినొకరు అలాగూ ప్రేమించుకోనండి. రెండవ మాట ఏంటంటే మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 1 పేతురు 1:22. పేతురు రాసిన మొదటి పత్రిక 23 లాస్ట్ 2 లైన్లు చదివినాను. విధేయులొకటి చేత ఆరేయండి, ఒకరినొక్కడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఎలా ప్రేమించుకోమంటున్నాడంటే హృదయపూర్వకంగా ప్రేమించండి. ఎందుకంటే మీరందరూ కూడా క్రీస్తు శరీరము అనేటువంటి సంఘములో పాలి భాగస్థులైనటువంటి వారు, వేరు వేరు అవయవములైనటువంటి వారు, మీరందరూ కూడా ఒక్కటే అని దేవుని వాక్యం సెలవుస్తుంది. అందుకే సంఘమును క్రీస్తు యొక్క శరీరముతో పోల్చాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. అవన్నీ కలిసి ఉన్నటువంటి రోజునే, శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నీ కూడా కలిసి ఉన్నటువంటి రోజునే శరీరం అనేటువంటిది ఏ విధంగా క్షేమాభివృద్ధి పొందుతుందో అదేవిధంగా సంఘములో ఉన్నటువంటి వారందరం కూడా ఎప్పుడైతే మనము మన పనిని మనము చేస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం ఉంటామో అప్పుడే సంఘము కూడా క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఒక ఆయనకు ఆకలేస్తుంది, టేబుల్ మీద యాపిల్ ఉంది. యాపిల్ ఉంటే కాలు అంటుంది, అక్కడికి వెళ్ళి కాలుతో అంటుందంట ఆ చేతులు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను చేతితో తీసుకుని నేను తింటాను. లేదు లేదు నేను రాను, నువ్వు వెళ్ళు అందట. సర్లే అటు ఇటు బతిమాలిన తర్వాత అక్కడ వరకు వెళ్ళిన తర్వాత కాళ్ళు అందంట చేతితో, తీసుకో మరి అంటే, లేదు నేను తీసుకొని, ఇందాక నువ్వు నిన్న రానన్నావు కదా, నువ్వే తీసుకుంటే కాళ్ళు వెళ్ళి ఎలా తీసుకుంటుంది ఇప్పుడు యాపిల్ని? తీసుకుంటుందా? ఇప్పుడు కాలు చేయి దెబ్బలాడుకుంటే ఆకలి ఆకలి తీరదు. ఎప్పుడైతే శరీరంలో ఉన్నటువంటి అవయవములు ఎప్పుడైతే ఒకదానికో ఒకటి కలిసి లేదా సహవాసముతో పనిచేయట్లేదో, శరీరం అంతా కూడా సరైనటువంటి ఆహారం లేకపోతే అప్పుడు ఏమవుతుంది? శరీరం అంతా కూడా బలహీనమైపోద్ది, సంఘము కూడా అలాగే అయిపోద్ది. అందుకే కృపావరముల గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవరికెవరికి దేవుడు వారి యొక్క సామర్థ్యత చొప్పున ఏ విధంగా అయితే కృపావరములు ఇచ్చారో వాటన్నిటినీ కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించమంటాడు. అందరి ప్రయోజనం కొరకు ఉపయోగించమంటాడు. నీకు ఇచ్చినటువంటి కృపావరములు లేకపోతే నీకు ఇచ్చినటువంటి తలాంతులన్నీ కూడా నిన్ను నువ్వు హెచ్చించుకోవటానికి కాదు, నిన్ను నువ్వు చూపించుకోవటానికి కాదు, నీ పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడమంటాడు. మనం చేయాల్సింది అదే. మనలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు, లేకపోతే ఒక్కొక్క కృపావరాన్ని ఇచ్చాడు దేవుడు. వాటన్నిటిని మనం దేనికోసం ఉపయోగించాలి తెలుసా? సంఘము కట్టబడటానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, దేవుని యొక్క ప్రణాళికను ప్రకటించడానికి, అనేకులను క్రీస్తు వైపుగా నడిపించడానికి మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి మనం పని చేసినటువంటి రోజున అనేక మందిని మనం దేవుని వైపు తిప్పేటువంటి వారుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి భాగములన్నీ కూడా ఏ విధంగా ఒకదానికొకటి సహవాసం కలిగి ఒకదానికొకటి ప్రేరేపించుకుంటూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటున్నాయో, సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా అదే విధముగా జీవించినటువంటి రోజున ఆ సంఘము బయటి వారికి ఎలా ఉంటుందో తెలుసా? మనోహరముగా కనిపిస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు మనకి, మనోహరం చూసేటువంటి వారికి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ చర్చ్. దేవుని యొక్క మనోహరమైనటువంటి సంఘం అని మనము సాక్ష్యం పొందటానికి వారందరికీ కూడా కన్నుల పండుగగా ఉంటే అనేకులు మన దగ్గరికి నడిచి వస్తారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటినీ కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనము ఉపయోగించేటువంటి వారుగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట చూద్దాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అంటాడు. ప్రేమించటం అంత ఈజీ కాదు అని దాని మాటకు అర్థం. ప్రేమించటం అంతా సులువైనటువంటిది కాదు అని దాని అర్థం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడం అంటున్నాడు. అంటే ప్రేమించటం అంతా ఈజీ కాదు. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండటానికి ఏం తెలుసా? ప్రయాసపడాలి, కష్టపడాలి, దాన్ని ఆశించాలి. మనము అవతల వ్యక్తి మీద కోపం ఉంటుంది, కానీ వాక్యం సెలవిస్తుంది ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించు అంటది. ఆ కోపాన్ని మన అంతరంగంలో దిగమింగుకుని, మన అంతరంగంలో దాచుకుని, అతనిని క్షమించి ఆ కోపాన్ని తగ్గించుకుని అతన్ని ప్రేమించడానికి మనము కొంతసేపు ఏం చేయాలంటే బాధపడాల్సి వస్తుంది. అయినా కూడా మనము ఆ కోపాన్ని జయించి అవతల వ్యక్తిని ప్రేమిస్తాం. అప్పుడు ఇప్పుడు ప్రయాసపడినప్పుడు ప్రయాసపడుడి అని అపోస్తలుల బోధ యందు వారు ఎడతెగకున్నారు, సహవాసమందు ఎడతెగకున్నారు. దాని తర్వాత చూసినప్పుడు రొట్టె విరుచుటి యందును, తర్వాత ప్రార్థన యందును. ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనా జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థనా జీవితం అనేటువంటిది దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, లేకపోతే దేవునితో మనం గడిపేటువంటి సమయం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనా జీవితమే. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ప్రార్థన యందు కూడా ఎడతెగక ఉన్నారు. వారానికి ఒకసారి చేస్తాం కాదు, ఆదివారం ఒకసారి వస్తాను, నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతానంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సహవాసం అనేటువంటిది వృద్ధి పొందదు. దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యాన్ని చదవాలి, మనం ఆయనతో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. అపోస్తలుల యొక్క ఆదిమ సంఘము ఎలా ఉంది అంటే ప్రార్థన యందు కూడా వారు ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉండిరి అన్నటువంటి మాట. ప్రార్థనా జీవితం చాలా వరకు మనము నిర్లక్ష్యం చేసేటువంటి స్థితిలో మనం ఉంటాం. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతినిత్యము కూడా దేవునితో మాట్లాడటానికి ఇష్టపడాలి. ప్రతినిత్యము కూడా దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు, దేవునితో మనకు ఉన్నటువంటి ఆ యొక్క బంధం అనేటువంటి దినదినము కూడా పెరుగుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితం అనేటువంటిది వృద్ధిలోనికి వస్తుంది. మన అంతరంగంలో మార్పును చూడగలుగుతున్నాం. ఇప్పుడు అపోస్తలులు ఏ విధంగా ఉన్నారంటే ప్రార్థనా జీవితంలో కూడా వారు ఎడతెగక ఉన్నారు అన్నటువంటి మాట అన్నిటికంటే ప్రాముఖ్యంగా దాని కింద ఉంది 43వ వచన భాగంలో. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ఇది ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యందు భయము కలిగినటువంటి జీవితము, భయభక్తులు కలిగినటువంటి జీవితం అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏ రోజైతే దేవునికి మనం భయపడలేదో ఆజ్ఞలన్నీ కూడా పక్కన పెట్టేస్తాం. ఏ రోజైతే దేవునికి మనము భయపడటం లేదో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. ఎప్పుడైతే దేవుని కూర్చున్నటువంటి భయం అనేటువంటిది మనలో లేకపోతుంటుందో లోకానుసారమైనటువంటి రీతిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఆదిమ అపోస్తలుల సంఘము దేవుని యొక్క భయము కలిగినటువంటి సంఘము. దేవుని ఎడల భయము ఉండాలి, భక్తి కూడా మనకి ఉండాలి. అందుకే భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించినటువంటి రోజున మన ఆత్మీయమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మనం ఒక్కొక్కరిగా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటే సంఘమంతా కూడా వృద్ధి పొందుతుంది. క్రీస్తు ప్రేమను మనం అందరం కూడా లోకానికి చాటగలుగుతాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉన్నది. చాలా విషయాలు దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల బోధ వాక్యమును ప్రేమించినటువంటి సంఘముగా ఆదిమ అపోస్తలుల సంఘం కనిపిస్తుంది. మన వాక్యాన్ని ప్రేమించిన రోజున, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నటువంటి రోజున, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినటువంటి రోజున మనం అభివృద్ధి చెందుతాం. మన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా అభివృద్ధి పదంలోనికి మనం తీసుకురాగలుగుతాం. రెండవది సహవాసము, కలిసి జీవించాలి, ఒకరితో ఒకరు కలిసి జీవించాలి.
క్రీస్తు యొక్క ప్రేమను ఒకరికొకరు పంచుకోవాలి. క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఒకరికొకరు పంచుకోవాలి. ఒకరి అవసరతలో ఇంకొకరు అట్లీస్ట్ ప్రార్థన అవసరతలు తెలిసినా కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేటువంటి స్థితిలో మనము ఉండగలగాలి. సహవాసంలో మనం లేము అనుకోండి, నేను ఒక్కడనే నేను బతికేస్తాను ఎలాగైనా అనుకుంటే మనం మండుతున్నామా ఎండుతున్నామా అన్నటువంటిది తెలియదు. పొయ్యిలో 10 పుల్లలు పెట్టాం, మధ్యలో ఒకటి ఉంది, అది ఆరిపోతుంది. అది ఆరిపోతుంటే పక్కన ఉన్నటువంటి పుల్లలన్నీ కూడా మండుతూ ఉండబట్టి అది కూడా మండుతూ ఉంటుంది. లేదు నేను ఒక్కడే ఉంటానంటే దాన్ని ఒక్కదాన్ని తీసుకొచ్చి బయట వేస్తే కొంచెం సేపు మంట వస్తుంది. తర్వాత అది ఆరిపోతుంటే దానిని వెలిగించడానికి ఏమీ లేకపోతే ఏమవుతుంది అంటే దానిలోంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ చూసుకుని కూడా సంతోషపడిపోయేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. పొగ వస్తుందని మనకు తెలియదు, మండుతున్నాను అన్నట్టు ఉంటుంది. సహవాసంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే మనం పడిపోతుంటే పక్కవాడు చెప్తాడు, మన ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతుంటే పక్క వాళ్ళు చెప్తారు, మన ప్రార్థనా జీవితంలో మనం వెనకబడిపోతూ ఉంటే, సంఘానికి రావడానికి మనం వెనకబడిపోతూ ఉంటే, కూడికల్లో మనం పాలు పంపులు పొందడానికి మనం వెనకబడిపోతూ ఉంటే పక్కనున్నటువంటి వ్యక్తి నిన్ను హెచ్చరిక చేసో గద్దించో లాలించో ప్రేమతో చెప్పో తిరిగి మరలా నిన్ను ఏం చేస్తాడో తెలుసా? మండే విధముగా చేస్తాడు. సహవాసం యొక్క గొప్పతనం అదే. ఒంటరిగా బతికేద్దాం అనుకో. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 10:25 అంటాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ఒకరినొకరు హెచ్చరించుకొనుచు సత్క్రియలు చేయటానికి ఒకరికొకరు ఏం చేయాలంట, పురికొల్పుకొనవలెను అన్నటువంటి మాట. ఆ సమయం సమీపించేటువంటి కొలదిగా, రాకడ గుర్తులు సమీపించేటువంటి కొలదిగా మనం ఏం చేయాలి తెలుసా? మరి ఎక్కువగా సహవాసములో ఉండటానికి ఇష్టపడాలి, మరి ఎక్కువగా సహవాసంలో కూడటానికి మనం ఇష్టపడాలి. అంత మాత్రమే ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి, ఒకరినొకరు మంచి క్రియలు చేయటానికి పురుకొల్పుకునేటువంటి వారుగా మనము ఉండాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. సహవాసాన్ని మనం కోరుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థనా జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపాలి, ప్రార్థనా సమయం గడపాలి. మనము ఆ విధంగా గడిపినటువంటి రోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మీయంగా వృద్ధి పొందుతూ ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తి వృద్ధి పొందుతుంటే సంఘం అంతా కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. క్షేమాభివృద్ధి కలిగిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి వారికి మనము క్రీస్తు యొక్క ప్రేమను బయలుపరచగలుగుతాం. క్రీస్తు వెలిగించినటువంటి వెలుగును మనం అనేకులకు మనము చూపించగలుగుతాం. ఎప్పుడో తెలుసా? ఇవన్నీ కూడా చేసినప్పుడు ఆదిమ సంఘం యొక్క మూలాలలోనికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రోజున ప్రపంచం యొక్క క్రైస్తవ్యానికి రోజున కనిపిస్తూ ఉంది. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడినటువంటి వారమైనట్లే ఉండక మనమేకి మీదట పసిపిల్లలమై ఉండక అనగా ఆత్మీయమైనటువంటి అభివృద్ధి ఉండాలి. ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే అన్నటువంటి తీరుగా మనం ఉండకూడదు. ప్రతినిత్యం కూడా ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయమైనటువంటి పరిపక్వతలోనికి మనం రావాలి. పసిపిల్లలుగా ఉండొద్దు అంటాడు. ఏ విషయంలో? ఆత్మీయమైనటువంటి వృద్ధి విషయంలో, ఆత్మీయమైనటువంటి జీవితం విషయంలో పసిపిల్లలుగా కాదు, ఎదుగుతూ ఉండాలి, వృద్ధి పొందుతూ ఉండాలి అంటాడు. అంత మాత్రమే కాదు, గాలికి కొట్టి పొనుకోకుండాలంటే స్థిరమైనటువంటిగా నిలకడ కలిగినటువంటి విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలి. స్థిరమైనటువంటి వారుగా మనం ఉండాలి. మరి విశ్వాసం అనేటువంటిది దేని మీద కట్టుకున్నామో అందులో మనం స్థిరముగా నిలకడగా ఉన్నటువంటి రోజున ఎటువంటి విధములైనటువంటి వచ్చినా కూడా మనము చెక్కు చెదరము. కాబట్టి క్రీస్తు అనేటువంటి బండ మీద విశ్వాసం అనేటువంటి ఇంటిని మనము కట్టుకోవాలి. ఏ రోజైతే మన విశ్వాసం అంతా కూడా క్రీస్తు మీదే ఉంటుందో, ఎటువంటి అవంతరాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా కూడా మనం క్రీస్తు ఉన్నాడు అన్నటువంటి ధైర్యంతో మనం ఉన్నప్పుడు దేని విషయంలోనూ కూడా అటు ఇటు మనం కొట్టుకుని వెళ్ళిపోము. అందుకే స్థిరత్వం కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. పడిపోకూడదు, అటు ఇటు పడిపోకూడదు.
విశ్వాసంలో అటు ఇటు పడిపోకూడదు, ఆత్మీయ జీవితంలో అటు ఇటు పడిపోకూడదు. ఎక్కడైనా ఏదైనా ఒక మాట విన్నప్పుడు దానిని బట్టి అయ్యో బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది కదా, వాళ్ళు అలా చెప్తున్నారేంటి, ఏమైపోతుంది అన్నటువంటిది కాదు. వచ్చి పరిశీలన చేయండి, సేవకుడిని అడగండి, వచ్చి ఇదిగో ఫలానా వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి. ఆ డౌట్గా పెట్టుకుంటే లోపలికి వెళ్ళే డౌట్ తిన్నగా ఉండదు. ప్రతినిత్యము కూడా తొలి చేస్తూ ఉంటుంది. కాబట్టి సేవకుడు ఉన్నారు, అన్నని అడిగితే ప్రతి విషయము కూడా మనకి అర్థమవుతుంది. గాలికి కొట్టుకొని పోయినట్లుగా మన విశ్వాసము ఉండకూడదు. ఏ విశ్వాసం మీద అయితే మనం నిలబడుతున్నామో, ఏ క్రీస్తు మీద అయితే మన యొక్క విశ్వాసాన్ని మనం కట్టుకున్నామో దాని మీద మనం స్థిరముగా ఉండాలి. నిలకడగా మనం ఉన్నటువంటి రోజున మన దినదినము కూడా ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనకి కనిపిస్తూ ఉంటుంది. మన సంఘములో ఉన్నటువంటి అందరూ సాక్ష్యం చెప్తారు, ఎస్ వీళ్ళు మారుతున్నారు, వీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నారు, వాక్యంలో వీళ్ళు వెతుకుతున్నారు, వీరి ప్రార్థనా జీవితం బాగుంది, వీరి ఆత్మీయ జీవితం బాగుంది, సహవాసంలో వీరు ఉంటూ ఉన్నారు, వీరు విశ్వాసంలో స్థిరమైనటువంటి వారుగా, నిలకడ కలిగినటువంటి వారుగా, చెక్కు చెదరినటువంటి స్థితిలో ఉన్నాము అన్నటువంటి రీతిలో అందరికీ కనపడినటువంటి రోజున ఖచ్చితంగా మనకేముంటుందో తెలుసా, ధైర్యం కలిగినటువంటి వారుగా మనం ఉంటాం. కాబట్టి ఆలోచన చేయండి. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాక్యమును ప్రేమించాలి, వాక్యమును ఇష్టపడాలి, వాక్యమును హృదయంలో దాచుకోవాలి. ఎందుకంటే మన జీవితాలను మార్చగలిగినటువంటి శక్తి, మన ఆత్మను రక్షించగలిగినటువంటి శక్తి కేవలం వాక్యమునకు మాత్రమే ఉంది. కాబట్టి అపోస్తులు ఏ విధముగా అయితే వాక్యమును ప్రేమించారు, వాక్యమును హత్తుకుని ఉన్నారు, వాక్యమందు ఎడతెగక ఏ విధముగా అయితే ఉన్నారో మనము కూడా ఆ విధముగా వాక్యాన్ని హత్తుకుని ప్రేమించి హృదయంలో భద్రం చేసుకున్నటువంటి రోజున క్రీస్తును పోలినటువంటి వారుగా మనం ప్రతినిత్యము కూడా మారుకుంటూ వెళ్తాం. మనం సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. అంత మాత్రమే కాదు, ప్రార్థనా జీవితాన్ని మనము విడిచిపెట్టకుండా అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క భయం అనేటువంటిది ఆదిమ సంఘంలో ఉంది. మనకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం మనం జీవించాలి. అంత మాత్రమే కాదు, స్థిరముగా నిలకడగా మన విశ్వాసములో మనము నిలిచి ఉండాలి అని దేవుని యొక్క మాటల ద్వారా మీకు నేను హెచ్చరిక చేస్తూ, నాకు నేను హెచ్చరిక చేసుకుంటూ ఈ మాటలు ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. దినదినము కూడా దేవుని హత్తుకుని జీవించండి, వాక్యాన్ని హత్తుకుని జీవించండి, వాక్యాన్ని ఎక్కువగా చదవండి, వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించండి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగాలి అని మరొకసారి మీకు తెలియజేస్తున్న చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి సాయంకాల సమయంలో మరొకసారి అందరితోనూ సూటిగాను స్పష్టంగాను మాట్లాడారు. దినదినము కూడా ప్రభా మేము ఆత్మీయమైనటువంటి అభివృద్ధి చెందుతూ నీకు ఇష్టమైనటువంటి వారుగా ప్రభా మేము మారాలి అంటే ఆదిమ అపోస్తలులు ఏ విధమైనటువంటి ప్రభా జీవితాన్ని వారు జీవించారు, ఏ విధమైనటువంటి క్రమాన్ని, ఏ విధమైనటువంటి క్రమశిక్షణ వారు పాటించారు, వాటన్నిటినీ కూడా ప్రభా మేము పాటిస్తూ మా జీవితాల్లో ముందుకు సాగుతూ ప్రభా నీకు ఇష్టమైనటువంటి వారుగా ప్రభా పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, ఏ ముడతా లేనటువంటి వారుగా మేము మారటానికి మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ విన్నటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించడానికి కృప చూపించి నడిపించమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించమని, ఆశీర్వదించమని, ఇక్కడ సంఘ పరిచర్య చేస్తున్నటువంటి అన్న సత్యవేద కుమార్ గారిని మరింతగా దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క పరిచర్యను ప్రభా దినదినం కూడా ప్రభు వృద్ధిలోనికి తీసుకురమ్మని చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన మేము సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి అన్న సత్యవేద కుమార్ గారికి మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకు, సంఘ స్త్రీలకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. రాత్రికాల సమయంలో దేవుని సేవకులు మన మధ్య నిలబడి అందించిన దైవ వర్తమానమును బట్టి ఒకసారి కూడా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చక్కని వర్తమానాన్ని అందించిన దైవజనులకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను కదండి. ఇదే అంశం మీద 2 దినాల క్రిందటే మనం వాక్యాన్ని విన్నాం కదా. ఆ దినము విన్న వాక్యము వేరు, ఈ దినమును విన్న వాక్యము వేరు. నేనన్నా ఇది ఇచ్చినప్పటికీ నాకు చెప్దామనుకున్నాను కానీ లేదు పరిశుద్ధాత్మ దేవుడు వేరే కోణంలో మనతో మాట్లాడబోతున్నాడు అని నేను అనుకుని నేను ఇంకేం చెప్పలేదు, చదివించడం జరిగింది. ఏదేమైనా సరే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో కూడా మాట్లాడాడు కదమ్మా. వాక్యానికి ఉన్న ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం. అదేవిధంగా రెండవది సహవాసం మనం విడిచిపెట్టకూడదని,
ఎటువంటి విధంగా సహవాసం చేయాలో కూడా చాలా లోతైన విషయాలను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడే తన సేవకుడిని నిలబెట్టుకుని చేరువచ్చిన మనందరితో కూడా మాట్లాడాడు. ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలని. దేవుని ఎడల చెప్పండమ్మా, అంటే మీరు చెప్తారో లేదని నేను అవుతున్నాను. దేవుని ఎడల భయం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట. స్థిరమైన విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉండగలిగితే మీరు చూస్తూ ఉండండి. ఈ అన్ని దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్న ఒకే మాట ఏంటంటే, లోతైన అనుభవాల్లోనికి మనము వెళ్ళాలి. లోతైన అనుభవాల్లోనికి మనము నడిపించబడినప్పుడు లోతైన ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు కదా. పేతురుతో అన్నాడు, పేతురు నైట్ అంతా ప్రయత్నం చేశాడు, ఒక్క చేప కూడా పడలేదు. యేసయ్య వచ్చాడు, ఒక్క సలహా ఇచ్చాడు, లోతులోనికి వెళ్ళి పేతురు అన్నాడు. ఎందుకు వెళ్ళాలయ్యా, నేను నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? నేను ఎప్పటి నుంచి ఈ చేపలు పడుతున్నాను, నేను అసలు ఎప్పుడైనా చేపలు పట్టావా? నువ్వు వెళ్ళి వడ్రంగి పని చేసుకో అనాలి కదండి. అలాగ అనలేదు. నీ మాట చొప్పున వేస్తాను అన్నాడు. అలా వేశాడు. వల పిగిలిపోయే అన్ని చేపలు చూడండి. అసలు పేతురు కూడా ఊహించి ఉండడండి. నిజమే కదా. ఈ సంఘ క్షేమాభివృద్ధి కొడుకులు ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా లోతైన అనుభవాల్లోనికి మనము నడిపించబడటానికి. చీలమండ లోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు కాదు. ఎంత లోతు అంటే మునిగిపోయే, ఇంకా ఈత కొడితేనే కానీ బ్రతకలేను అన్న స్టేజ్లోనికి మనం వెళ్ళిపోతే అక్కడి నుంచి దేవుడు ఏమి ఇవ్వటం ప్రారంభిస్తాం? పట్టజాలని ప్రార్థన చేసుకుందాం. రాత్రి సమయం ఎందుకంటే ప్రార్థన చేసుకుని రాత్రిక కూడికను మనం ముగించుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు అర్హుడా, స్తోత్రార్హుడా, మా పరమ తండ్రి మీకు స్తోత్రమయ్యా. మా రక్షకుడైన యేసయ్యా మీకు స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడా, మీ నామాన్ని మేము గణపరుస్తూ ఉన్నామయ్యా. అయ్యా, మీ కృపలో, మీ ప్రణాళికలో భాగంగా అయా సంఘమును ప్రేమించి ఆ సంఘ క్షేమాభివృద్ధి కూడికలను ఏర్పాటు చేసుకోవటానికి మీరు సహాయం చేశారు దేవా. ఈ దినముతో 6 కూడికలను మేము ముగించుకోవటానికి సహాయం చేశారు. ఈ 6 కూడికలలో తండ్రి మీ సేవకులను మా మధ్యకు తీసుకుని వచ్చి మీ సేవకులను మీ సెలవు చాటును మరుగుపరిచి ఏ వాక్యము మాకు అవసరమైనదో, ఏ వాక్యము ద్వారా మా జీవితాలు మార్చబడతాయో, ఏ వాక్యము ద్వారా మా జీవితాలు అభివృద్ధిలోనికి నడుస్తాయో, ఏ వాక్యము మనల్ని ఆ నిత్యరాజ్యములోనికి తీసుకుని వెళ్తుందో ఆ వాక్యాన్ని అయ్యా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ 6వ కూడికను కూడా అయ్యా నీ నామ మహిమార్థమై చేరి వచ్చిన మా జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు వందనాలు. పాటల ద్వారా మీ నామాన్ని గణపరచం, ఆరాధన ద్వారా మిమ్మలను ఆరాధించటానికి కృపనిచ్చారు. ప్రత్యేకంగా మీ సేవకులను నిలువబెట్టుకుని శ్రేష్టమైన వర్తమానాన్ని మీరు మాకు అందించినందుకు స్తోత్రాలు. నిశ్చయముగా ఈ రాత్రి అయా సంఘములో విత్తబడిన అయా నీ వాక్యము అనే విత్తనము తండ్రి నిశ్చయముగా విన్నమందరి జీవితాలలో ఫలించును గాకని ప్రార్థన చేస్తున్నా. మంచి నేలన పడ్డ విత్తనాలు ఏ విధముగా 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించాయో ఈ రాత్రి నిశ్చయముగా విన్న వాక్యమయ్యా విన్నమందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారునుగాకని ప్రార్థన చేస్తున్నా. వినువారు మాత్రమై మేముండక వాక్యానుసారం ఆధ్యాత్మిక జీవితాలను నిర్మాణము చేసుకుంటూ తండ్రి అయ్యా ఆ పరలోక రాజ్యము కొరకు మేము సిద్ధపడి అనేక మందిని అయ్యా నీ కొరకు సిద్ధపరిచే సంఘముగా మా సంఘముండుటకు సహాయం చేయండి. వాక్యం ఎత్తిన మీ సేవకులను ఇంకనూ బలపరచండి, ఇంకనూ మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ అంత్య దినాలలో దేవా నీ కొరకు బలమైన పనిముట్టిగా తండ్రి మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది తండ్రి అయ్యా మీ సేవకుని ద్వారా నీ వైపు ఆకర్షితులు అవటానికి నీ కృపనివ్వండి. ఇచ్చిన తండ్రి పాస్టమ్మ గారిని బట్టి, వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. దీవించండి అయ్యా. అప్పగించిన సంఘ పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం.
ఈ రాత్రి తండ్రి అయ్యా నీ సన్నిధిని ప్రేమించి భక్తి శ్రద్ధలతో నీ పాదాల చెంత చేరి అయ్యా నీ వాక్యము విని నీ నామాన్ని గణపరుస్తున్న నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎక్కడ నీ వాక్యము గౌరవించబడుతుందో అక్కడ నీ ఆశీర్వాదం ఉంటుందని నువ్వు సెలవిచ్చిన రీతిగా ఈ రాత్రి తండ్రి విన్న వాక్యము ద్వారా నీ బిడ్డల జీవితాలలో తండ్రి నూతనమైన కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. నీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక మంది సంఘ బిడ్డలు ఉన్నారు, రాలేకపోతూ ఉన్నారు తండ్రి. మీ చిత్తమైతే రేపటి దినము చివరి కూడిక, రేపటి దిన కూడికకు వారందరూ కూడా రావటానికి మేమందరము కలిసి మీ నామాన్ని గణపరచటానికి కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమును ఇంకను దీవించండి. ఆధ్యాత్మికతలో సంఘం ఇంకను లోతైన అనుభవాల్లోనికి నడిపించబడి ఆత్మ ఫలమును ఫలించు సంఘముగా ఉండుటకు కృపనివ్వండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నీకు స్తోత్రాలు. సంఘ పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. స్త్రీల సమాజం వారిని జ్ఞాపకం చేసుకోనండి. యవన బిడలను జ్ఞాపకం చేసుకోనండి. సండే స్కూల్ బిడలను జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా అందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడి తండ్రి మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించబడి నీ స్వారూప్యములోనికి, నీ పోలికలోనికి, నీ సంపూర్ణతలోనికి మార్చబడుటకు మీ కృపా సహాయమును దయచేయమని మీ సన్నిధానమున ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో, నేను అంగీకరించిన బిడ్డలు, బాప్తిసములు తీసుకుని బిడ్డలు ఎవరు అయితే ఉన్నారో పరిశుద్ధ ఆత్ముడా వారితో మీరు మాట్లాడండి, ప్రేరేపణ కలిగించండి. రక్షణను ఆలస్యము చేసేవారుగా కాకుండా, అలక్ష్యము చేసేవారుగా కాకుండా దేవా రక్షణానుభవంలోనికి నడిపించబడి తండ్రి నీ నామమునకు ఘనత తెచ్చే బిడలుగా ఉండుటకు కృపనివ్వండి. నీకు వందనాలు. వేషధారణ తీసివేయండి, నామకార్థత తీసివేయండి తండ్రి. సమర్పణ కలిగిన ప్రభువు కొరకు నేను జీవించాలి, ఒక ప్రతిష్ట కలిగిన ప్రభువు కొరకు నేను జీవించాలి, వైరాగ్యము కలిగిన ప్రభువు నామాన్ని నేను ఘనపరచాలి అనే ఆసక్తి, అన్న ఆశ, అన్న కోరిక వారిలో మీరు రేకెత్తించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బలపరచండి అయ్యా. అయ్యా దాస్ గారిని జ్ఞాపకం చేసుకొని ఇంకనూ మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఎలీషరాజు గారిని జ్ఞాపకం చేసుకొని ఇంకనూ మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. అయ్యా రాజమణి గారిని బట్టి నీ కొందనాల వెనుపొస్తును ముట్టండి పరిపూర్ణముగా తండ్రి. తల్లి అయ్యా పరుగులు పెట్టేలాగా లేడి వలె గంతులు వేయనట్లుగా దేవా నీ కృపనివ్వండి. నీ కొందనాలు. మీ కుమారులు జోసెఫ్ గారిని జ్ఞాపకం చేసుకోనండి. పెరాలసిస్ ద్వారా బలహీనపరచబడిన ప్రతి అవయవము కూడా యేసు క్రీస్తు నామమున నూతన పరచబడునుగాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యమని ఇంకా ఎవరు బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. మాధవి గారిని బట్టి వందనాలు. జరిగిన ఆపరేషన్లో సహాయం చేశారు తండ్రి. ఆ యొక్క ఆపరేషన్ ద్వారా కలిగిన గాయమును మీరు మాన్పి పరిపూర్ణమైన స్వస్థతను మీ కుమార్తెకు దయచేయండి. మాధవరావు గారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మీ కుమారుని కూడా బలహీనత నుండి పరిపూర్ణ స్వస్థతనివ్వండి. అవెన్నును మీరు ముట్టండి తండ్రి. ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. లేవనెత్తండి. సమృద్ధి కలిగిన అనుభవము తండ్రి, గిన్నె నుండి పొరలే అనుభవములోనికి దేవా నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల ఉద్యోగాలకు ఉన్నతిని దయచేయండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల వ్యాపారాలను అభివృద్ధిలోనికి నడిపించండి. జీవనోపాధి పనులు చేసుకుని చిన్న బిడ్డల జీవనోపాధి పనులకు మీ కృపను తోడించి సహాయమును దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అయ్యా మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటి అయిన సహాయములను దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను అనుగ్రహించండి. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలకు సఫలతను దయచేయండి. దూరదేశంలో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారి ఉద్యోగాల్లో ప్రయాణాల్లో క్షేమం ఇవ్వండి. పరిస్థితులు అయితే ప్రతికూలంగా ఉన్నవి. భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని మేము చూస్తూ ఉన్నాం దేవా. ఎవరికి ఎటువంటి ప్రమాదం కలుగకుండా, కీడు సంభవించకుండా మీ కృపను తోడించి మీరే కృప చూపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నీకు వందనమ. ప్రాంతాల్లో ఉన్న సంఘములన్నిటిని జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాసులను, వారి కుటుంబాలను, సేవకులను, వారి కుటుంబాలను దీవించండి. రక్షణ లేని బిడ్డలు తండ్రి రక్షణలోనికి నడిపించబడేటట్లుగా మనోనేత్రములు తెరవండి తండ్రి. సిలువ వేయబడిన నిన్ను చూచినట్లుగా వారికి నీ కృపను అనుగ్రహింపచేయండి. దమస్కు మార్గములో సౌలును దర్శించి పౌలుగా మార్చిన రీతిగా ఇది నాన్న కూడా మా ప్రాంతాల్లో ఎవరెవరైతే తండ్రి నీ సిలువకు వ్యతిరేకంగా ఉన్నారో వారిని దర్శించండి తండ్రి. నీ సిలువ సువార్తను ప్రకటించే వ్యక్తులుగా వారిని మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేశాలను, రాష్ట్రాలను పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకోనండి.
అభివృద్ధి పదములో శాంతి సమాధానాలతో పరిపాలించుటకు కృపనివ్వండి. మీకు వందనాలు. ప్రపంచ దేశాల మధ్య ఐక్యత ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, నెమ్మదినివ్వండి. యుద్ధ వాతావరణాలన్నీ తొలగిపోయేటట్లుగా సహాయం చేయండి. పాడి పంటలను దీవించండి, పశుపక్షాదులను దీవించండి. సునామీల నుండి, భూకంపాల నుండి, కరువు కాటకాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుంచి, తుఫానుల నుంచి, అంటు వ్యాధుల నుంచి మీ కృప, మీ కాపుదల మెండిగా దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ కూడిక ముగించుకుని మా గృహాలకు వెలుచు ఉండగా క్షేమకరంగా తోడుకుని వెళ్ళండి అయ్యా. మీ చిత్తమైతే రేపటి దినం రాత్రి కాల సమయంలో జరగబోతున్న చివరి కూడిక తండ్రి, ఘనముగా మీ నామ మహిమార్థమే జరిగించి మహిమ పొందండి. ప్రత్యేకంగా రాత్రి మా మధ్యకు వచ్చిన మీ సేవకులు ఎలీషా గారిని బట్టి నీ కొందనాలకు ఇచ్చిన కుటుంబాన్ని అప్పగించిన పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదింపచేయమని అయ్యా. ఈ 5 దినాలు, 6 దినాలు వాక్యం అందించిన సేవకులను బట్టి నీ కొందనాలు, వారికి ఇచ్చిన కుటుంబాలను అప్పగించిన పరిచర్యలను బట్టి నీకు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదింపచేసి మహిమను మీరు ఆరోపించుకొనమని ఈ మనవలన్నీ నీ పాద పద్మములకు సమర్పించి యేసుక్రీస్తు నామమున ఈ మనవలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ రాత్రి ఈ ఆరాధనలో పాలు పొందిన మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ రాత్రి దైవ సందేశం అందించిన దైవజనులకు, ఆయన కుటుంబానికి, పరిచర్యకు తోడయుండి ఆశీర్వదించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మ. ఎవరైనా బాప్తిసాలు తీసుకోవాలని ఆశపడినట్లయితే మీరు తెలియపరిచినట్లయితే బాప్తిసంలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బాప్తిసాలు తీసుకోవలసిన వారు ఉన్నారు. దయతో సేవకునిగా ప్రేమతో చెప్తూ ఉన్నాను, దేన్ని ఆలస్యం చేసినా పర్లేదు, కానీ రక్షణను మనము ఆలస్యం చేయటం అనేటువంటిది మన జీవితాన్ని మనమే నాశన కూపంలోనికి నెట్టుకున్న అన్నదానితో సమానం. కాబట్టి దయచేసి ఎవరైనా తీసుకోవాలని ఆశపడినట్లయితే తెలియపరచండి. రేపు రాత్రి చివరి కూడిక జరగబోతుంది. రేపు రాత్రి కూడికలో కూడా మీరందరూ కూడా పాలు పొంది దేవుని నామాన్ని గణపరచవలసిందిగా మీకు అందరికీ తెలియపరుస్తుంది. అందరికీ వందనాలండి.